గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ వన్స్ అగైన్. స్పెషల్ సెలబ్రేషన్ అట్ అమలాపురం హెల్తీ గ్లోబల్ తరఫున మనకి జరిగింది. చాలా గ్రాండ్ సక్సెస్ మీట్ అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మీట్ లో పాల్గొని దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో చాలా చాలా హెల్ప్ చేశారు. ప్రతి ఒక్క అసోసియేట్ ని తీసుకొచ్చారు. నెక్స్ట్ చాలా వర్క్స్ లో కూడా హెల్ప్ చేశారు. బట్ చిన్నవి అందరికి కామన్ జరిగే పాయింట్స్ కామనే జరుగుతాయి. అవన్నీ మనం ఏదో సామెత అంటారు కదా, మన రజనీకాంత్ గారు చెప్పినట్టు ఓ అరవని కుక్క ఉండదు, ఇలాంటి సామెత అయితే ఉంటది కదా. అలాగే కామన్ గా జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ బీ పాజిటివ్. హెల్తీ గ్లోబల్ ఎక్కడ ఎవరు ఎలా ఉన్నా సరే మన ఫ్యామిలీ అంతే కదా. పక్క కంపెనీస్ అయితే మనది కాదు, కానీ హెల్తీ గ్లోబల్ అయితే మన కంపెనీ. మన కంపెనీ కోసం మనం ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకునే ప్రయత్నం ఈ వింటూ టీం అంటే జరిగే ప్రయత్నం అయితే చేద్దాం. అందరూ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటాం తప్ప ఎటువంటి మిస్సింగ్ అయితే ఛాన్స్ తీసుకోం. అందుకోసం మెంబర్స్ అందరికి స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కొక్కరికి పేరు పేరున స్పెషల్లీ థ్యాంక్ యూ. ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో, పార్టిసిపేషన్ చేయించారో అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ. మై సెల్ఫ్ కిరణ్ కుమార్, విశాఖపట్నం. ఈ యొక్క పొజిషన్ లో నేషనల్ డైరెక్టర్ పొజిషన్ అయితే తీసుకోగలిగాను. తీసుకున్నాను, చాలా హ్యాపీ అయితే ఉంది. అదన్నీ ఆన్ స్టేజ్ అయితే వచ్చింది. మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి కూడా ఒక మంచి పిక్స్ కూడా తీసుకున్నాం. కొంతమంది మిస్ అయ్యారు లాస్ట్ లో. ఓకే, కొంతమంది మిస్ అయ్యారు అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఏదైతే ఇలా మీట్ జరిగిందో ఇది కంపెనీ అలాంటి పిల్లర్ గా మనందరం కూడా ఒక్కొక్కరు తయారవ్వాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క మీట్ మనకు అందరికీ అయితే ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి ఒక్కొక్కరికి. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ పేరు పేరు మీద. స్పెషల్ గా చెప్పాలంటే అందరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేస్తాను. వరలక్ష్మి గారు థ్యాంక్ యూ మేడం, పార్టిసిపేషన్ చేశారు. అలాగే రాజేశ్వరి గారు, లక్ష్మి గారు మా మదర్, అలాగే గంగా భవాని గారు, నెక్స్ట్ విష్ణుప్రియ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన సాయి గారు థ్యాంక్ యూ అండి. శివరామ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. బొజ్జన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సతీష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన అప్పల్ రాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మహేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ సత్యనారాయణ గారు, ఫాదర్ ఆఫ్ సత్యప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన సత్యప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. పివి రావు గారు, పివిఆర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మన లక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్విడి దుర్గాప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లక్ష్మీ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్ గా. ఇంకా చాలా మంది మిస్ అయ్యారు, వాళ్ళందరికీ కూడా పిక్స్ లేదు కాబట్టి నాకు గుర్తులేదు. దుర్గా కుమార్ గారు, సునీత గారు, నెక్స్ట్ ప్రదీప్ గారు, అలా చాలా మంది అయితే మన టీం మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ పార్టిసిపేషన్ చేశారు. వాళ్ళందరికీ స్పెషల్లీ పేరు పేరున ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్సన్ కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అక్కడ మీట్ లో అరౌండ్ ఎవరి టీం ఎంత ఉందో మన పక్కన పెడితే వింటూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఓకే, నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది. కనుల పండుగ అయితే అనిపించింది. నేను ఒక 50 మందితో 60 మందితో మీటింగ్ చేద్దామన్న ఆలోచన నాకు వచ్చింది. మరి అదే ఆలోచనలో 50-60 మంది అయితే వచ్చేసారు మన టీం మెంబర్. అదైతే చాలా చాలా హ్యాపీ. అందరికీ ఒకసారి క్లాప్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. హార్ట్ఫుల్ థ్యాంక్ యూ, హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్. ఓకే, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఒకసారి క్లాప్స్ రూపంలో మనందరినీ మనం వెల్కమ్ చేసుకున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో హ్యాండ్ రైట్ చేయండి. మాట్లాడింది ఏదైతుందో అన్ని కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అయితే మనకు వచ్చే ప్రయత్నం చేయాలి. ఓకే, కొంతమంది ఉన్నారు మెయిన్ కీ పర్సన్స్, వాళ్ళు మాత్రం లాస్ట్ లో మాట్లాడండి. లక్ష్మి గారు, సత్యప్రసాద్ గారు, అలాగా ఓకే లాస్ట్ లో మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా ముందే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకే, ఫస్ట్ లేడీస్ తో స్టార్ట్ చేద్దాం, కానీ వీడియోస్ ఆన్ చేయాలా ప్రతి ఒక్కరు కూడా. ఓకే, ఇంకొక వీడియో మనం ఏం చేయలేం కాబట్టి వీడియో ఆన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనండి. అలా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్.
ఓకే, స్టార్ట్ చేసుకుందాం. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో. ఇది మన ఎక్స్పీరియన్స్ హెల్తీ గ్లోబల్. ఈ ఎక్స్పీరియన్స్ లో మన హ్యాపీనెస్ అంటే ఆ రోజు మీటింగ్ వచ్చి ఏమేమి మనం ప్రయారిటీ తీసుకున్నామో దాని బేస్ మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. స్పెషల్లీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి రాజేశ్వరి గారు ఫ్రమ్ ముమ్మిడివరం. వెల్కమ్ మేడం, మళ్ళీ అన్మ్యూట్ పెట్టండి. నమస్తే అందరికి. సార్ నేను ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం హ్యాపీగా ఉంది సార్. అంటే శివ గారు డైరెక్ట్ ఎప్పుడు మీట్ అవ్వలేదు, ఆయన మీట్ అయ్యాను. అది కాకుండా ప్రీవియస్ కంపెనీలో చాలా గ్రాండ్గా చేసేవారు సార్. పువ్వులు జల్లడం అని అలాంటివన్నీ అవి చేశారు. చాలా కామ్గా మీటింగ్ అనేది. అది ఫస్ట్ మీటింగ్ అమలాపురంలో జరగడం అనేది కూడా, అమలాపురం టు అమెరికా మామూలుగా అయితే ఎప్పుడు షాప్ ఓనర్స్ కి ఎప్పుడు ఇలా జరిగి ఉండదు. నాకైతే జరగడం లక్కీ అనిపిస్తుంది. ఫ్యూచర్ బాగుంటుందని అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ అండి. ఒకసారి క్లాప్స్ ఇచ్చే ఛాన్స్ తీసుకుని అయితే అయ్యారు మీరు కూడా. ఓకే, మీరు ప్రయత్నం చేద్దాం మనం. ఓకే, ఎందుకంటే మీరు స్పెషల్. ఓకే, అలాగే శివరామ్ గారు వెల్కమ్. నమస్తే, నా పేరు శివరామ్ అమలాపురం. ఇప్పుడు వారలు కట్టడం దగ్గర నుంచి అన్ని కూడా కిరణ్ గారు చాలా సపోర్ట్ చేసి వెనకాలండి అక్కడ వైజాగ్ లో మన లోకల్లో ఉంటూ ఇన్ని చేసాం. ఈ ఫంక్షన్ లో అయితే మాత్రమే ఒక సిఇఓ గా ఎండి వచ్చేటప్పటికి పూలు జల్లి అలాగ దూరం నుంచి ఫోటోలు తీసుకునేవాళ్ళు. ఇక్కడ అయితే సిఇఓ గారు కూడా మన భుజం మీద చెయ్యేసి అంత ఎంకరేజ్మెంట్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ముందర చెప్పారు, మీరు సెల్లలో సైలెంట్ లో పెట్టుకోండి, ఎవరో లేకూడదు అని చాలా సార్లు చెప్పేవారు. వాళ్ళ ఇసిపోయారు అని రకరకాల కంపెనీలు అయితే. ఇక్కడ అయితే మాత్రం కూర్చున్న వాళ్ళు ఎక్కడికక్కడండి నిజంగా స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళు కూడా చాలా సీనియారిటీగా, అంటే మనం తీసుకున్న అమౌంట్స్ గురించి అట్ల గురించి చెప్తుంటేనే రోమాలు ఎక్కబడిసి అనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకున్నట్టు ఒరిజినల్ గా చెప్పండి అని చెప్తూ ఉంటారు కిరణ్ సార్ ఎప్పుడు కూడా. అలాగే మన స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళునండి ఎవరు ఎంత తీసుకున్నారు ఏంటి అన్నది, ప్లస్ మన హెల్త్ రీత్యా ఏవేమి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి అట్ల గురించి, ప్రోడక్ట్స్ గురించి ఒక్కొక్కళ్ళు చెప్తుంటే అంటే మళ్ళీ వాళ్ళు అనేవారు, నేను మాట్లాడుతుంటే మీ బోర్ కొడుతుందా. బోర్ కొట్టడం కాదండి అసలు, మరి చాలా ఇంకా ఎంకరేజ్ గా చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ అలాగా కూర్చున్నారండి. నిజంగా భోజనాల సెక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు భోజనాలు అయిపోయిన తర్వాత అక్కడ అలా చాలాసేపు కూర్చునేవారండి. తర్వాత భోజనాలు అయిన తర్వాత ఒక అరగంట గంట అలా కూర్చునేవారు మీటింగ్ స్టార్ట్ అయినా కానీ. కానీ మీటింగ్ అలా స్టార్టింగ్ అయ్యేటప్పటికని మొత్తం భోజనాలు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు అక్కడ వెయిటింగ్ అవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ మీటింగ్ ఎప్పుడు మొదలవుద్దా అని చెప్పేసి, అరే మీటింగ్ మొదలైపోతుంది వెళ్ళిపోదాం గబగబా వచ్చేసారు అందరూ కూడా అండి. మేము ప్రత్యక్షంగా చూసాం. కానీ అక్కడ ప్లేట్లు ఇచ్చేటప్పుడు కూడా నేను ప్లేట్లు ఇచ్చి అక్కడ ఆ సెక్షన్ లో నేను ఉన్నప్పుడు చూశాను. సిఇఓ గారికి ఏం పెడితే బాగుంటది అని చెప్పేసి వాళ్ళ స్టాఫ్ వచ్చి, అంటే వాళ్ళకి కాదు నాకు అలాగొద్దు నలుగురితోటి పాటు తింటాను అందరిలోకి వచ్చి ఆయన స్పెషల్ గా ఆ మొత్తం అందరితోటి పాటు నలుగురితోటి తింటూ అందరిని పలకరించుకుంటూ తిన్నారు ఆయన కూడానే. ఎందుకంటే మేము ఇంతకు ముందర
చేసిన కంపెనీలో అయితే క్రూజ్ షిప్ కి వెళ్ళి అప్పుడు ఆయన వచ్చినప్పుడు జస్ట్ అలా స్టేజ్ మీద చూడడం అండి. జస్ట్ ఆయన వచ్చేటప్పుడు ఫోటోలు తీసుకుని పోవడం తప్ప ఎక్కడ ఉండేది. కానీ ఈయన సిఇఓ గారు ప్రతి ఒక్కరికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ పలకరించడం అంతా కూడా మన తెలుగు వాళ్ళ గర్వం అండి. మనం గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. మన తెలుగు వాళ్ళంటే ఎంత ఆప్యాయంగా ఉంటారో ఏంటి అన్నది ప్రతి ఒక్కళ్ళునండి. ఇప్పుడు సిఇఓ గారు తర్వాత ఇంకా చాలా మంది స్టాఫ్ వచ్చారు. 15 మంది దాకా వచ్చారు స్టాఫ్. ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున హాయ్ సార్ మీరు జూమ్ లోకి వస్తూ ఉంటారు కదా మీరు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని పలకరించారు. వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా స్టేజ్ మీద మన చిన్నబాబు గారు అది చాలా ఎంకరేజ్ చేసి ఆ సాల్వా కప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ బొకేలు అవి ఇవ్వడం అన్ని కూడా చాలా బాగా ఆ నిజంగా స్టేజ్ పేరు అన్నది మేము ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి మరి మీటింగ్లకు వెళ్ళి అక్కడ కూర్చుని ఓన్లీ అక్కడ కూర్చోవడం అండి. అసలు మాకు స్టేజ్ మీద ఏం చెప్తున్నారో కూడా ఏంటి సార్ అది ఏంటి సార్ ఇది అంటే మనకి కిరణ్ గారు పక్క నుండి తర్వాత మనకి అలాగా తెలుగులో అనువదించి చెప్పేవారు. కానీ దీంట్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ గుండెలు నత్తుకున్నదండి. ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగుంది సార్. చాలా ఎక్సలెంట్. అంటే మనకి ఇలాగా ఒక మీటింగ్ మన అమలాపురం టు అమెరికా అని చెప్పి ఒక వేసారు. మనకి గుండెలో గుచ్చుకుందా సార్. చాలా బాగున్నదండి. అలాగే మనం అందరం కూడా ఇంకా అంటే మనకి ఇది భారీ పెద్ద మీటింగ్ అని అంటే ఇంకా పెద్దగా మనం ఇంకా బాగా చేసుకోవాలి. ఇంకా సెలబ్రేషన్స్ అవి కూడా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ పెడతారన్నది కూడా మనకి వెంటనే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు. చాలా బాగున్నదండి. అదే వైజాగ్ లో పెడతామని చెప్పేసి మనం అందరూ ఇప్పుడు నా తరపున వచ్చిన వాళ్ళు ఎంతమంది అంతమంది అని కాకుండా మనం ఇంకా అంటే ఒక 200 మెంబర్స్ అంటే మనమే 50+ వెళ్ళాం. మనం ఇంకా మీటింగ్కి వెళ్ళేటప్పటికి ఓన్లీ 50 వెళ్ళడం కాదండి. 200 మెంబర్స్ అన్నారు అనుకో, మన విన్ టు విన్ టీమే 100 మెంబర్స్ అబోవ్ ఉండాలని అంటే ఫస్ట్ ఈ ఏదైతే సెక్షన్ ఉందో పార్ట్ ఆఫ్ ది సెక్షన్ లో ఆయన కూడా ఒక సపోర్ట్ రోల్ పోస్ట్ చేశారు. మెయిన్ ఫుడ్ దగ్గరే కదా అన్ని. ఎవరికైనా ఫుడ్ మిస్ అవ్వకుండా లేకపోతే ఫుడ్ టోకెన్ దగ్గర అవన్నీ కూడా సపోర్ట్ అయితే చేశారు. థ్యాంక్ యూ అండి, లోకల్లో ఉండి మీరు కూడా సపోర్ట్ చేసినందుకు. అలాగే నెక్స్ట్ విజయ్ కుమార్ గారు, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హెల్త్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సార్ వాయిస్. హలో, సార్. ఓకే సార్. సార్ ఈ మీటింగ్ చాలా బాగా జరిగింది సార్. ఫస్ట్ టైం ఈ మీటింగ్ రావడం చాలా ఎక్సలెంట్ గా జరిగింది సార్. సిఇఓ సార్ అది మన దగ్గర ఫోటోలు తీసుకోవడం అది చాలా చాలా బాగుంది సార్. చాలా బాగా జరిగింది సార్. సార్ మనం మిసెస్ కూడా మాట్లాడతారా సార్? నమస్తే అండి అందరికి. గుడ్ మార్నింగ్ సార్. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. నా పేరు కుసుమ లక్ష్మి కుమారి. జూమ్ ద్వారా మీ అందరికి కూడా వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు సార్. చాలా బాగా చేశారు సార్ కిరణ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు, నన్ను అక్కడ తీసుకొచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాను సరే. ఇంకా 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 చాలా మంది కదండి సిఇఓ గారిని చూడడం కూడా నాకు చాలా సంతోషం ఇస్తుంది. అలాగే చిన్నబాబు గారికి అక్కడ చెప్పడం వదలేదు. వారికి హృదయపూర్వక నమస్కారాలు. చాలా బాగా చెప్తున్నారు ఆయన. ఇప్పుడు విన్నాను క్లాసు. చాలా బాగా చెప్పారు. ఇంకా నేర్చుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా స్వీట్ అండ్ షార్ట్ లో ఎంత ఫాస్ట్ గా ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చోబెడితే ఆల్మోస్ట్ గ్లోబల్ మెంబరే, జిఎంసి మెంబరే వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మహేష్ గారు, వెల్కమ్ సార్. విత్ ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ హెల్తీ ఫ్యామిలీ మెంబర్స్. ముందుగా మీకైతే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఎందుకంటే కనుక ఏదైతే అమలాపురం మీటింగ్ ఉందో ముందు మీ సంకల్ప బలం వల్ల అది అక్కడ నెరవేరింది. మీరు తీసుకున్న నిర్ణయం, మీరు తీసుకున్న ఎఫర్ట్స్, ఇవన్నిటి వల్ల అక్కడ ఒక వండర్స్ క్రియేషన్కి జరిగింది. అలాగే మన కంపెనీ సిఇఓ గారు అవనండి, మన డిప్లొమాకి సంబంధించి
ఈ సారు తర్వాత మన సింగ్ సార్ మొత్తం కంపెనీ ఏదైతే వాళ్ళందరినీ కూడా రప్పించారు. అలాగే మన లైన్ ఆఫ్ స్పాన్సర్ చిన్నబాబు గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. అందరిని కూడా రప్పించడానికి చిన్నబాబు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, థ్యాంక్స్ నేను చెప్పుకుంటున్నాను. ఆ, చెప్పాలంటే అండి, ఆద్యాంతం అంటే మీటింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను చాలా మీటింగ్స్ అంటే ప్రీవియస్ మార్కెటింగ్స్ అవనండి, ప్రీవియస్ బిజినెస్ అవనండి, వీటిలో కూడా ఎప్పుడు కూడా ఎండింగ్ వరకు కూడా అంత స్ట్రెంత్ నేను ఎప్పుడు చూడలే. ఒక అంటే ఇంత పిన్ అచీవ్స్ అయితే ఆ పిన్ అచీవ్ సన్మానం అయిన తర్వాత ఆ పిన్ మిగతా వాళ్ళు ఉండేవారు కాదు, దానికి ఉల్టాగా చేసేవారు సెలబ్రేషన్. అలాంటిది పై పిన్ నుంచి ఎండింగ్ పిన్కి వచ్చినా సరే జనాలు ఉన్నారంటే కనుక ఇది అల్టిమేట్ అండి. ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ గా ఎక్స్ట్రాడినరీగా మనం జరుపుకున్నాము. నెక్స్ట్ వైజాగ్ అన్నారు, అంతకు మించి మన వైజాగ్ లో జరిపించుకునే బాధ్యత మన మీద అందరి మీద ఉంది. దానికి 100% మనం అందరం గ్రాండ్ సక్సెస్ చేసుకుందాము. చాలా హ్యాపీ మూమెంట్స్ ఏంటంటే కంపెనీ విజన్ దిశ దశ అని ఏదైతే అంటారో, ఒక ఎండి గారు, నేనైతే హైదరాబాద్ రాలేదు, ఒక 2-3 సార్లు అవకాశం నాకు ఇచ్చిన నేను రాలేని సిచ్యువేషన్స్ అయ్యాయి. కానీ ఎండి గారిని కలిసి అతను మాట్లాడుతుంటే అతని తాలూకా వేవ్స్ అంటే ఎంత ఆ చిన్న వయసులో అంత లోతుగా అంత విజనరీగా ఆలోచించే పర్సన్స్ అంటే కానీ అలాంటి పర్సన్స్ తో మనం జర్నీ చేయడం అనేది ఏదో ఒకటి చెప్తాను, నేనంటాను పూర్వజన్మ సుకృతం అంటారు చూసారా, అలాగైతే నేను అనుకుంటున్నాను. అంతమందిని అంటే ఇంతమందిని కోటీశ్వరం చేయాలి అనే థాట్ అంటే ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీలోనే చాలా ఇవి వస్తున్నాయి. అంటే అన్న బాగుంటే తమ్ముడు చూడలేడు, తమ్ముడు బాగుంటే అన్న చూడలేడు. ఆ ఫ్యామిలీలోనే డిఫరెంట్ గా ఉన్నాయి, ఎక్స్పెక్ట్స్ ఉన్నాయి. అటువంటిది ఇంతమందిని కోటీశ్వరం చేస్తాను అనే విజన్ అయితే కనుక అది చిన్న విషయం అయితే కాదండి. ఒక లీడర్ అంటే కంపెనీ టర్నోవర్ సంపాదిస్తే, ఇన్కమ్ సంపాదిస్తుంది, మార్కెటింగ్ మెంబర్ నిలబెడితేనే కంపెనీ నిలబడుతుంది అనే విషయం అయితే కనుక చాలా లోతుగా ఆలోచించి ఈ మన మన జిఎంసి ఏదైతే రిలీజ్ చేశారో దానిలోకి రావండి చాలు నేను చూసుకుంటాను, మీరు నిలబడండి చాలు నేను చూసుకుంటాను. ఎండీస్ అయితే కనుక చాలా తక్కువ, సిఇఓస్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి. యాక్సెప్ట్ లక్ష్మణ్ సార్, అలాగే మన ఈ లైన్ ఆఫ్ స్పాన్సర్ లో మనకి డాక్టర్ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఉండటం, అది కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అజాంతం అంటే నేనైతే కనుక ఫస్ట్ మీటింగ్ అండి మన హెల్త్ లో ఈ రకంగా ఒక లీడర్స్ అంటే టాప్ లీడర్స్ తోని కంపెనీ విజన్ తోని ఒక నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎలా మనం డెవలప్ అవబోతున్నాం, ఎంత డిప్లొమా కోర్స్ సంబంధించి ఆ బుక్ ఏదైతే రిలీజ్ చేశారో దానికి సంబంధించి ఆ బుక్ కూడా చూశాను. ఒక 4-5 పేజెస్ అండి ఇప్పటికే నేను చదివాను. ఎంత ఎంత అంటే ఇంగ్లీష్ నాకు రాదు ఇంగ్లీషు, నేను చదవగలుగుతున్నాను. అంటే సింపుల్ ఇంగ్లీష్లో మనకు అర్థమయ్యే రీతిలో ఆ బుక్ని డిజైన్ చేయడం అంటే కనుక ఎక్స్ట్రాడినరీ అండి. ఆ బుక్ ఆ సార్కి కూడా నేనైతే కనుక థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక దాన్ని మనం ఫాలో అయినా సరే ఒక అంటే డాక్టర్ మించిన కోర్స్ అందులో ఉందండి. ఆ బుక్ మొత్తం ఆ బుక్ కానీ కంప్లీట్ చేసుకోగలిగితే మనం 100% మనం డాక్టర్ అయిపోయినట్టే. డాక్టర్ మించిన సబ్జెక్ట్ మనం ఇచ్చేటట్టు పబ్లిక్కి. మనం అనుకున్న వాళ్ళందరినీ కూడా మనం చాలా రకంగా వాళ్ళని హెల్త్ పరంగా మంచి సేఫ్ జోన్ అయితే ఉంచవచ్చు. ఇంకా చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి, కానీ టైము అందరికీ ఇవ్వాలి కాబట్టి నేను ఇంకా మా మిసెస్ కూడా నేను ఇస్తున్నానండి. తను కూడా తన హ్యాపీనెస్ ని మీకు షేర్ చేసుకుంటది. గుడ్ మార్నింగ్ అందరికి. చాలా హ్యాపీగా ఉందండి. నేను చాలా మీటింగ్ వెళ్ళాం కానీ మీటింగ్ ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు అంటే ఆ లేటర్స్ అంటే అచీవ్మెంట్ తీసుకున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఇంపార్టెన్స్ ఉండేది కాదు, ఉండేవాళ్ళం అలా వెనక బెంచ్ లో. కానీ ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది, ప్రతి ఒక్కరిని పిన్ టు పిన్ అదొక హ్యాపీ అనిపించింది. అది చెప్పలేకపోతున్నాను కానీ చాలా హ్యాపీ అనిపించింది. నేను డిప్లొమా తీసుకున్నాను కదా, సార్ని లైవ్ లో చూడడం అదంతా అంటే
అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. బుక్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ నేను ఇంగ్లీష్లో ఉంది, మాది మొత్తం తెలుగు మీడియం కదా అనుకున్నాను. క్లాసులు వింటున్నాను కాబట్టి హ్యాపీ అనిపించింది. కానీ బుక్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఒకరు అన్నారు కదా, ఈ పీసీఓడికి సంబంధించి మేము హాస్పిటల్ మూసుకోవాలని. ఫస్ట్ పీసీఓడి చూశాను. చాలా అంటే అది బుక్ చదివినా మేము మినీ డాక్టర్స్ అయిపోతాం అన్నమాట. అంత ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కిరణ్ కుమార్ గారికి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మహేష్ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫ్యామిలీతో వచ్చారు అంటే మాత్రం మామూలుగా ఉండదు ప్యాకేజ్, అందుకోసం ఫ్యామిలీని రప్పించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఇద్దరికి కూడా. అలాగే మన విజయ్ కుమార్ గారికి అండ్ ఫ్యామిలీ, అండ్ నెక్స్ట్ మహేష్ గారు అండ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడినందుకు. ఆ, అలాగే ఎస్విడి అంటే వీడియో ఆన్ చేసిన వాళ్ళకి ఇది ఇచ్చేద్దాం. సాయేశ్వర గారు వెల్కమ్ సార్. మీరు అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ అవ్వాలండి ఇది. వెల్కమ్ ఎస్విడి దుర్గా ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఇంటర్వ్యూన్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా. సార్ నిజంగా చెప్పాలంటే మాత్రం మాట రావట్లేదు సార్ మన జరిగిన మీటింగ్ గురించి అయితే. ఎందుకంటే ఒక కంపెనీ సిఇఓ గారు మన దగ్గరికి వచ్చారంటే నిజంగా చాలా గ్రేట్. ఇది వరకు నేను వేరే కంపెనీ చేశాను, కానీ ఆయన చూడటానికి అయితే ఇంచుమించు కొన్ని రాష్ట్రాలు దాటి వెళ్ళవలసి వచ్చింది. కానీ ఇప్పుడు సిఇఓ గారు అయితే ఒక కంపెనీ సిఇఓ గారు డైరెక్ట్ మన దగ్గర రావడం అనేది చాలా గ్రేట్ సార్. ముందుగా మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్, ఎందుకంటే మా అమలాపురం తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే సిఇఓ గారు ఒక మాట అన్నారు, అమలాపురం టు అమెరికా. నిజంగా మాకు చాలా ఇది అనిపించిందండి, అమలాపురం డైరెక్ట్గా అమెరికా వెళ్తున్నట్టు. కానీ అదే విషయం 2 times 3 times అన్నారు, కానీ మాకు చాలా ఇది అనిపించింది. అలాగే చిన్నబాబు సార్కి కూడా చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే మా అమలాపురం 2 days వచ్చే ఎక్కడే ఉండి కిరణ్ గారు అంతా కూడా చాలా బాగా చేయరు సార్. కానీ ఇంట్లో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎక్కువగా వెళ్ళకపోయాను, నాకు అదే బాధ అనిపించింది. కానీ లక్ష్మణ్ గారు, మా అప్లైన లక్ష్మణ్ గారు బాగా గారికి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన రమ్మని చెప్పేసి అనేవారు, కానీ కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఏం పర్లేదు బాగా మీరు చూసుకుని రండి అని చెప్పేసి అన్నారు. మన అమలాపురం చేస్తే మనం పార్టిసిపేట్ చెప్పితే ఇంకెవరు చేస్తారు అనిపించింది నాకు, కానీ టైం బాగాలేదు సార్. కానీ చాలా సింపుల్గా ఒక కంపెనీ సిఇఓ గారు అంత సింపుల్గా అందరితో కలిసి ఆ విధంగా ఉన్నారంటే నాకు చాలా ఇది అనిపించింది. కానీ ప్లానింగ్స్ అనేది మాత్రం చాలా బాగుంది. జిఎంసి అనేది చాలా గ్రేట్, కానీ ప్రతి ఒక్కరు అచీవ్ అయితే మాత్రం చాలా ఇదిగా ఉంటుందండి. ఏదో ఎవరో ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుని లక్షలు సంపాదిస్తున్నారని చెప్పేసి అంటారు, కానీ మన ఇంట్లో ఉంటూ మనం చేసుకునే బిజినెస్ మాత్రం కోట్లు సంపాదించుకునే ఆపర్చునిటీ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మా అమలాపురం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అమలాపురం వచ్చి మా కంపెనీ సిఇఓ గారిని చూసి వెళ్ళినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణ్ గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేమీ ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు అటెండ్ అయ్యేది అదే చాలు. అదే పొజిషన్ లో చాలా మంది అదే సిచ్యువేషన్ వస్తే చాలా మంది ఏంటంటే తెలుసు కదా, స్కిప్ అన్నట్టు స్కిప్ అవ్వడానికే ట్రై చేస్తారు ఎక్కువ. కానీ థ్యాంక్ యూ అంటే కారణాలు ఏమైనా జరగచ్చు, బట్ మీరు వచ్చారు, అటెండ్ అయ్యారు, అది సరిపోద్ది. ఆ హెల్ప్ సరిపోద్ది మాకు, ఎందుకంటే మనం జిఎంసి మెంబర్ కాబట్టి. ఓకే, అలాగే వెల్కమ్ అండి సాయేశ్వర గారు. వెల్కమ్ సాయేశ్వర గారు. ఓపెన్ అయింది, ఆన్ అయింది, మ్యూట్ అయింది. గుడ్ మార్నింగ్ సార్ కిరణ్ గారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను
యాక్చువల్గా ఏంటంటే నాకు ఇష్టమైనది ఏంటంటే ఆరోగ్యం అండి, హెల్త్. హెల్త్ వస్తే ఆటోమేటిక్గా డబ్బులు ఎప్పుడైనా గడించవచ్చు అనే ఆలోచనలు ఎప్పుడూ ఉంటాను. నేను హెల్త్కి ఎంత ప్రయారిటీ తీసుకుంటానండి, ఆల్మోస్ట్ మా సీనియర్ కిరణ్ గారికి తెలుసును. అయితే లాస్ట్ మినిట్లో నేను బయలుదేరి వచ్చాను అమలాపురం. నేను అసలు యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చాక నేను తెలుసుకున్నది ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ చూశానండి అక్కడ. అరాగస్ అని ఒకటి చూశాను, అలాగే కార్డ్ డిఫెన్స్ అని ఒకటి చూశాను. కార్డ్ డిఫెన్స్, అరాగస్ట్, తర్వాత నాకు ఒకసారి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కిరణ్ గారు హేల్ డాట్ వై ఇచ్చారండి, కానీ నేను 2-3 ప్యాకెట్స్ వాడి ఆపేశాను. బట్ హేల్ డాట్ వాళ్ళు ఎన్ని ఉన్నాయనేది సింగ్ గారు చెప్పాక ఆ చెప్పే విధానంలో నా మైండ్కి వచ్చింది. ఆహా, హేల్ డాట్ వాళ్ళు ఇన్ని ఉన్నాయి, నేను మిస్ అయ్యానా, వాడడం మానేసానా, కిరణ్ గారు చెప్పినా వినలేదు. ఆయన యాక్చువల్గా వెల్విస్తారు, ఆయన చెప్పినప్పుడు వినాలి. ఆయన అంతా తెలుసుకోకపోతే నాకు చెప్పరని అది కూడా నేను మానేశాను అనమాట. 2-3 ప్యాకెట్లు వాడి దాని ప్రోడక్ట్ అంటే మెయిన్ అక్కడ తెలుసుకుంది ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జ్. ఆటోమేటిక్ ప్రొడక్ట్ నాలెడ్జ్ మనకు తెలిసినప్పుడు ప్రొడక్ట్ మనం వాడామనుకోండి, మనకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ హెల్త్ వస్తుందో ఎవరికైనా ఇవ్వచ్చు. మనం ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా హెల్త్తో పాటు వెల్త్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇప్పుడు హెల్త్ ఎవరికైనా హెల్త్ ఇస్తాం కాబట్టి హెల్త్తో పాటు వెల్త్ వస్తుంది కాబట్టి ఆ ప్రొడక్ట్స్ మెయిన్ నాకు నచ్చాయి. తర్వాత అలాగే సిఇఓ గారండి, అంత ఇంటరాక్ట్ అవుతారని నేను అనుకోలేదు. సిఇఓ గారు అంటే ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం. బట్ సిఇఓ గారు ఏంటంటే మన కిరణ్ గారు మనకి ఎలా క్లోజ్గా ఉంటారో అంతకన్నా ఎక్కువ క్లోజ్గా సిఇఓ గారు కూడా ఉన్నారు. అంటే ప్రతి పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా బాగుంది. అంత సింపుల్గా, అంత సింప్లిసిటీ, మనలో కలిసిపోయే వ్యక్తిగా అన్ని రకాలుగా చాలా బాగుందండి. మెయిన్ ప్రొడక్ట్ అండి, ఎవరమైనా సరే ఆరోగ్యం ఎంత డబ్బులు గడించినా సరే ఆరోగ్యం పోతే ఆ డబ్బులతో మన హెల్త్ని కూడా మనం కొనుక్కోలేమండి. నేను చాలా వరకు చూస్తాను. కార్డ్ డిఫెన్స్ ఒకటి బాగుంది, తర్వాత అరాగస్ ఒకటి బాగుంది, హేల్ డాట్ బాగుంది. నెక్స్ట్ చిన్న టెస్ట్ మోని చెప్పొచ్చా సార్? ఓకే, యాక్చువల్గా బిజినెస్లోకి నేనైతే రాలేదు, బట్ నా మీద కాన్ఫిడెన్స్ ఆయన ఐడియాస్ ఉంచారు. నేను ఏ ప్రొడక్ట్ వాడలేదు, ఏం చేయలేదు. హేల్ డాట్ కూడా చెప్పాను కదా, నాకు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఇచ్చేటప్పుడు పక్కన పెట్టేసారు 2 ప్యాకెట్స్ వాడి. అదే మా ఫ్రెండ్ ఒక ఆయన లేడీ అండి, ఆవిడకి స్పైనల్ కార్డ్ దగ్గర బోన్స్ అనేది దగ్గరికి అయిపోయాయండి. దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంచుమించు చాలా ట్రీట్మెంట్, ఆయన సర్జికల్ ట్రీట్మెంట్స్ కానీ చాలా రకాలుగా చేసి ఆయుర్వేదిక్ అయితే ఆయన వాళ్ళున్న ఊరు నుంచి 150 కిలోమీటర్ బరంపూర్ ఇచ్చాపూర్ ఒరిస్సా బార్డర్లోకి వెళ్ళి 20 రోజులు ఒక రూమ్ తీసుకుని ఇంట్లో వండుకొని ప్రోడక్ట్ వాడారండి, ఆయుర్వేద ప్రోడక్ట్. మీకు తెలిసి ఉంటుంది ఆయుర్వేద ట్రీట్మెంట్స్. బట్ అవ్వలేదు. బట్ వాళ్ళ అబ్బాయికి మొన్న పెళ్లి సంబంధం అయితే జస్ట్ కనీసం 10 రోజులని రిలీఫ్ ఇవ్వడానికి ఏదైనా మెడిసిన్ ఉంటే పంపించమని అడిగితే ఆయన నాకు అడిగింది ఏంటంటే బిఫోర్ ఐఎంసీలో అశ్వగంధ అడిగారండి, అశ్వగంధ మొరింగా. బట్ నేను ఈ మధ్య క్లోజ్ చేసేయడం వల్ల నా దగ్గర ప్రొడక్ట్ లేకపోవడంతో మళ్ళీ వెంటనే కిరణ్ గారు కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన తర్వాత 2 ప్రొడక్ట్స్ ఇచ్చారు. ఇచ్చిన 3 డేస్లో ఆయన ఫోన్ చేసింది ఏంటో తెలుసండి, ఏంటి మీరు ప్రొడక్ట్ ఇచ్చారు, నా డబ్బులన్నీ మట్టి పాలు అయిపోయాయండి, 0.01% కూడా లేదని. ఆయన చాలా ఫ్రెండే, కానీ ఎన్నో మాటలు అనేస్తే ఇంక నేను అవి ఇంకా దానికి సమాధానం చెప్పడం నాకు సబ్జెక్ట్ లేదు కదా, లేదని చెప్పేసి వెంటనే కిరణ్ గారికి కాన్ఫరెన్స్ పెడితే అస్సలు పని చేయలేస్తారంటే ఆయన ఒకటే అన్నారు, 3 నెలలు వాడండి, వాడకపోతే నన్ను అడగండి, డబ్బులు కూడా రిటర్న్ చేస్తాను కిరణ్ గారు అన్నారు. అయితే అదే పర్సన్ అండి ఈ మాట అన్న 15 రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ ప్రొడక్ట్ కావాలని ఫోన్ చేసాడు. ఆయన ఏదండి పాతవి ఇచ్చానా అని అడిగాను నేను, అశ్వగంధ ఇచ్చేనా తెప్పించినా అని అడిగితే వద్దండి ఇదే బాగుంది అన్నారు, ఇదే బాగుంది ఇదే కావాలన్నారు. అంటే అక్కడ మిస్టేక్ ఏం జరిగిందో చెప్పనండి, వాడిన 3 రోజుల్లో నేను ఆయనకి అది కూడా చెప్పాను, మీకు వెంటనే రిలీఫ్ కావాలంటే అల్ట్రాసెట్ టాబ్లెట్ వాడియండి, మీరు వేసిన 5 నిమిషాలు పెయిన్ తగ్గిపోద్ది, తర్వాత కిడ్నీలు మార్చుకోవచ్చు అని చెప్పాను. ఆయన క్లియర్ చెప్తాను, నేను మా ఫ్రెండే ఓపెన్గా మాట్లాడాను అనమాట. అల్ట్రాసెట్ టాబ్లెట్ వాడండి, 5 నిమిషాల్లో తగ్గిపోద్ది, తగ్గిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత కిడ్నీలు డయాలసిస్కి వెళ్ళొచ్చు, మార్చుకోవచ్చు. అలోపతి ఏంటంటే రూట్స్ నుండి క్లీన్ చేస్తుంది కాబట్టి కనీసం 3 నెలలు వాడాలండి. మన సెల్స్ ఇప్పుడు అయ్యప్ప డేక్స్ మాలేస్తారండి, కనీసం 40 రోజులు వేస్తారు. ఎందుకో తెలుసండి, మన సెల్స్ వాటికి అలవాటు పడాలి కాబట్టి 40 రోజులు మినిమం డేక్స్ అండి అది. అలాగే ఏదైనా మనం 3 months వాడితేనే దాని రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మొక్కకి ఎండిపోయిందని చెప్పేసి వెంటనే నీళ్ళేస్తే మొక్క మళ్ళీ వచ్చేది కదండి, కనీసం 10 రోజులు అలా నీళ్ళేసుకెళ్తేనే అది మళ్ళీ రూట్స్ నుండి మళ్ళీ క్లీన్ చేసుకుంటూ మొక్క మళ్ళీ గ్రీనరీ వస్తుంది. అలాగే మెడిసిన్ కూడా అంటే 3 months వాడాలి. అయితే ఆయన అప్పుడు చెప్పింది ఏంటంటే కరెక్ట్గా వేయలేదండి, నొప్పితో 2 రోజులకి 3 రోజులకి ఇలా వేసారండి. నేను అడిగాను, ప్రోడక్ట్ ఇచ్చింది 15 రోజులకి, 2 నెలల మీద ప్రోడక్ట్ ఎలా ఉందండి అంటే మీరు వాడలేదు కాబట్టి ప్రోడక్ట్ ఉంది అంటే అక్కడే తెలిసిపోతుంది కదా, రిజల్ట్ అనేది అక్కడ తెలిసిపోతుంది. మీరు వాడలేదు, ఇచ్చిన ప్రోడక్ట్ వాడకపోతే ఎలాగవుద్దండి, అవ్వదు కదా. ఇప్పుడు కోర్స్ 1 week రాస్తారు అలోపతి అనే, 2 రోజులు నొప్పి తగ్గిపోయిన తర్వాత 4 రోజులు కోర్స్ పక్కన పెట్టేస్తారు, మళ్ళీ పెయిన్ వస్తుందంటే మళ్ళీ వాళ్ళ టెస్ట్లన్నీ చేస్తారు. ఎందువల్లండి మళ్ళీ ప్రయోగం మారుస్తారు, వేరే మెడిసిన్ ఇస్తారు, ఈ మెడిసిన్ పోతుంది ఆ మెడిసిన్. ఏదైనా సరే నమ్మకం మీద మనం మినిమం 90 days పక్కాగా వాడాలి. నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే మొన్న మీటింగ్కి వచ్చింది, మీటింగ్ వచ్చి చెప్పాలి కాబట్టి ప్రొడక్ట్స్ అండి, అద్భుతమైన ప్రొడక్ట్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పోయిన వాళ్ళకండి, ఆరోగ్యం ఉన్నోళ్ళకి
ఆరోగ్యం కాపాడుకోవడానికి కావాల్సిన ప్రొడక్ట్స్ అక్కడ నాకు నచ్చాయి. కార్ డిఫెన్స్ కానీ, ఆరాగస్ కానీ, హెయిర్ డాట్ ఓ కానీ అవన్నీ నచ్చాయి. అంటే సింగిల్గా మనం నలుగురు ఐదుగురు ఉండేటప్పుడు వినే ప్రొడక్ట్ నాలెడ్జ్ కన్నా అలాంటి మీటింగ్లకు వెళ్ళేటప్పుడు తీసుకునే నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ అండి. అంటే మా మైండ్ అనేది ఓపెన్ అవుద్ది 100% ఓపెన్ అవుద్ది. అంటే నేను యాక్చువల్గా వచ్చింది అయితే కిరణ్ గారు ప్రెజర్ వల్ల వచ్చానండి. లాస్ట్ ముందు రోజు నైట్ 9:30 అప్పుడు ఇస్తున్నాండి ఇది నాది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ కిరణ్ గారు. యాక్చువల్గా ఏంటంటే రావడానికి అవకాశం లేని పొజిషన్లో కూడా మీ ఫోర్స్ వల్ల వచ్చాను. మీ ఫోర్స్ వల్ల మీకోసం వచ్చి నా కోసం ఉపయోగించుకున్నాను ఈ మీటింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏదో అంటారు కదా బ్యాక్ అని, అలాగా అంటే పేర్లు జంతువులతో ఎందుకు పెట్టడం ఆ మాట అనలేదు. సాయి గారు ఈజ్ బ్యాక్. అంటే మన టీంలో యాక్చువల్లీ 7 years నుంచి మనం ఎఫెక్ట్ పెట్టేది అంటే వితౌట్ డాక్టర్తో మనం జర్నీ చేస్తాం అంతకుముందు. ఎందుకంటే ఇలాంటి లీడర్షిప్ క్వాలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లీడర్షిప్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలని. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. చాలా చాలా మంచి వాయిస్ అయితే ఇచ్చారు సాయి గారు. ఒకసారి క్లాప్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. చాలా గ్రేట్ టెస్ట్ మనం. ఓకే, అలాగే ఇంకా వరలక్ష్మి గారు వెల్కమ్ మేడం. పాపం చాలా సేపు నుంచి హ్యాండ్ అలా రోల్ చేసి ఉంచారు, చెయ్యి నొప్పి వస్తుంది. సిస్టర్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి హెల్తీ ఫ్యామిలీ అందరికీ కూడాను. మీటింగ్ అయితే చాలా బాగుంది సార్. చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను అయితే. మా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఫ్రెండ్స్ చేసుకుని వాళ్ళని కూడా ఒక ఫ్యామిలీలా ఫీల్ అవడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కొక్కసారి చెప్పిన పాయింట్స్ అయితే కూడా చాలా బాగున్నాయి సార్ అవన్నీ కూడాను. అంతకుముందు అయితే మనమందరం కూడా కంపెనీ చేసాం కానీ దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే అదొకటండి. నెక్స్ట్ చంద్రబాబు సార్ అయితే ఒక వర్డ్ అయితే యూజ్ చేశారు కదండి, అది ఇండియన్స్ అనేది తెలుగు వాళ్ళు చాలా బాగా కష్టపడతారు. వాళ్ళ శ్రమని ₹1 ఇస్తే చాలు చాలా ఎక్కువగా కష్టపడతారు. అదే గ్యాదర్ చేసుకుని ప్రతి కంపెనీ కూడా దాన్ని యూజ్ చేసుకుంటారు. కానీ ఇది ఇక్కడ అలా కాదు. ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ బెనిఫిట్ ఇచ్చే తర్వాతే మిగిలినంతా అన్నారు కదా సార్. అది చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. అది అనేసి హ్యాండ్ రైజ్ చేశాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. సతీష్ గారు వెల్కమ్. ఇంత ఎక్సలెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క లెజెండ్. అక్కడ అటువంటి లెజెండ్స్ అందరూ ఒక దగ్గర మీట్ అయ్యి వాళ్ళు చెప్పే విషయాలు వింటుంటే ఒక్కొక్కరిది పాజిటివ్ వైబ్రేషన్ అంటారు. విద్య దయస్కందత్వం అంటారు దీన్ని. ఏంటంటే మనం ఏ వాతావరణంలో పెరుగుతామో ఆ వాతావరణం అనేది మనల్ని మార్చుతుందంట. మన మాట తీరు కావచ్చు, లేదంటే మనిషి యొక్క ఆలోచనలు కావచ్చు, ఏవైనా సరే మనం పెరిగిన వాతావరణం బట్టి మారుతూ ఉంటాయి అంటారు. అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది అక్కడ క్రియేట్ చేయడం జరిగిందండి. ఒక అద్భుతమైన విషయం యాక్చువల్గా. అయితే అక్కడ ఒక్కొక్కరు ఒక్క విషయం చెబుతూ ఉంటే, ఎందుకంటే అటువంటి సీనియర్స్ కొంతమంది మా పవన్ సార్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ చాలా ఈ నెట్వర్క్ లో కానీ ఎక్కడ కానీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అందరూ ఒక దగ్గర మీట్ అయ్యి వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని షేర్ చేసుకుని, వాళ్ళు బిలీవ్ చేసినప్పుడు మనం ఎందుకు బిలీవ్ చేయలేము, అంత నాలెడ్జ్ ఉండి వాళ్ళు నమ్మారు అంటే మనం ఖచ్చితంగా సిస్టమ్ నమ్మవచ్చు అనే కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేశారు. అయితే అట్ ది సేమ్ టైం అటువంటి మీటింగ్ లో ప్రతి ఒక్కరు ఒక్కరు ఎక్కడ ఇది లేకుండా కనీసం అంటే మాట్లాడుతూ ఉంటే అదే వీళ్ళు పెట్టేస్తే బాగున్నాం అనిపించే విధంగా ఎవరు మాట్లాడలేదండి. అందరూ ప్రతి ఒక్కరు ఇంకా మాట్లాడితే వినాలనే విధంగా ఉంది. కానీ లంచ్ టైం అయిపోయినప్పటికీ ఇంకా అది కంటిన్యూ చేస్తేనే లంచ్ అనే ఆలోచన రాలేదండి యాక్చువల్గా. అటువంటి విషయాలు ఒక్కొక్కరి దగ్గర నుంచి తీసుకోవడం జరిగిందండి. అటువంటి మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఆ వాతావరణం అనేది అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అందరికీ అటువంటి ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవడానికి కష్టపడినటువంటి అమలాపురం టీమ్ కి, అట్ ది సేమ్ టైమ్ అతను లీడ్ చేసినటువంటి కిరణ్ కుమార్ గారికి, ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ గా సిఓ సార్ తీసుకురావడానికి ఇది చేసినటువంటి చంద్రబాబు సార్కి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలండి.
అయితే చంద్రబాబు సార్ లాస్ట్ లో మాట్లాడడం వల్ల కంటెంట్ అతనికి లేకపోయిందండి. యాక్చువల్గా ఎప్పుడు మనం స్పీచ్ లో లాస్ట్ ఎప్పుడైతే ఉంటామో మనం ఏదైతే మన ఆలోచన వ్యక్తపరచాలనుకుంటామో ఆ ఆలోచన అనేది ఆల్రెడీ ప్రీవియస్ గా ఎవరో ఒకరు వ్యక్తపరిచి ఉంటారు. దానివల్ల మనం ఏం చెప్పడానికి ఉండదు. అటువంటి ఇబ్బందులు ఉంటాయి. అందువలన చాలా షార్ట్ గా కంప్లీట్ చేశారు ఆయన. అయినప్పటికీ మనం రెగ్యులర్ గా అతను వింటాం కాబట్టి అంత ఇదేం ఉండదు, ఇబ్బంది ఏం కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చంద్రబాబు సార్, అట్ ది సేమ్ టైం కిరణ్ కుమార్ గారు, శ్రీనివాస్ సార్, వీళ్ళందరికీ కృతజ్ఞతలండి. ఎక్సలెంట్ మీటింగ్ కండక్ట్ చేశారు. అలాంటి పాజిటివ్ వైబ్ మళ్ళీ విశాఖపట్నంలో ఎందుకంటే డబల్ ఉండాలనేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు మీరు కూడా. నేను బఫెట్ లంచ్ అనే వారెన్ బఫెట్ తో లంచ్ చేస్తాను. ఎందుకు ఇన్ని లక్షలు పెట్టి ఆ లంచ్ కి వెళ్ళేవారు అనేది అనుకునేవాడిని సార్ ఫస్ట్. వాళ్ళకి ఏమైనా పిచ్చా ఏంటనేది. అలాంటిది ఒక లంచ్ అంటే దాని యొక్క వాల్యూ అనేది అతనితో ఒక 1 అవర్ మాట్లాడితే మన యొక్క ఆలోచనలు కావచ్చు ఏదైనా సరే ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాయి అనే విషయాన్ని అంత పే చేసి వెళ్ళేవారంటే ఇలాంటి పిచ్చా ఏంటి, భోజనం కోసం అంత డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళడం ఏంటి అనుకునేవాడిని. కానీ అది కాదండి విషయం. అక్కడ వాళ్ళ భోజనం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. అతనితో ఒక 10 నిమిషాలు కూర్చున్నా సరే ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనం గ్యాదర్ చేసుకోగలుగుతాం. ఆ వైబ్రేషన్ వల్ల వచ్చే త్రో అనేది చాలా సాలిడ్ గా ఉంటది అనేది అక్కడ ఇంపార్టెన్స్ అండి బేసిక్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. మీ మెసేజ్ చాలా మంచి మెసేజ్. మీకు అన్మ్యూట్ చూడండి, అన్మ్యూట్ ఆప్షన్ మైక్ మీద ఓపెన్ చేసి మీ హ్యాపీనెస్ కూడా షేర్ చేయండి. మైక్ అన్మ్యూట్ చేసుకోండి చూడండి. ఓకే, అయిందండి. అయింది. ఈ ఫ్యామిలీలో నన్ను కూడా మెంబర్ గా ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత గ్రాండ్ గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇటువంటి మీటింగ్ ఎప్పుడు అటెండ్ కాలేదు. సో మీ ప్రోత్సాహంతో మా అబ్బాయి ఇది చేసి నన్ను అసలు మా ఫ్యామిలీ అందరిని తీసుకురావాలనుకున్నాం, అది వీలు పడలేదు. వాళ్ళు రాకపోయినా అక్కడ వచ్చేనా కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. మొత్తం అది అక్కడ ఆ స్టేజ్ మీద ప్రతి ఒక్కరూ లెజెండ్. అక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా చాలా యూస్ఫుల్ గా ఉంది. ప్రొడక్ట్ తాలూకా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అసలు ఏ కంపెనీలో ఎవరేమో అనుకుంటాం. అది ఒక పేషెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే ఆడు తప్పకుండా మెడిసిన్ ఇది మీ ప్రోడక్ట్ బిజినెస్ చాలా మందికి కూడా సక్సెస్ అవుతారని నేను చాలా ఆశిస్తున్నాను. సో మీరు నన్ను ఇన్వైట్ చేసి అన్ని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ మీటింగ్ లో కూడా అందరు మాట్లాడింది కూడా చాలా బాగున్నాయి. ఈ అరేంజ్మెంట్స్ బాగున్నాయి. మీరు కష్టపడి చేసినందుకు ఆ క్రెడిట్ అంతా మీదే. దీంట్లో పాల్గొన్న అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా అంటే విన్ టీమ్ లో యంగెస్ట్ డిప్లొమా హోల్డర్ మీరు. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ క్లాప్స్ ఇచ్చే ఛాన్స్ తీసుకోండి. డిప్లొమాకి సార్ కూడా ప్రొఫైల్ చాలా పెద్దగా అండి, రిటైర్డ్ డాక్టరేట్. ఆ ప్రొఫైల్ తో పాటు ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి ఒక 10-20 పైన మాత్రం మింగే ఏజ్ వచ్చేసింది, అంటే యంగెస్ట్ ఏజ్ కాబట్టి ఇప్పుడే కావాలి కంపల్సరీ. కానీ మీతో మీ అబ్బాయి బాగా పట్టుపట్టి చేయిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఇటువంటి ఆటల్లో నేను మాట్లాడటం కూడా ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక స్కూల్స్ వెళ్ళడం ఎలాగ ఉంటారో ఆ విధంగా నేను ఇప్పుడు తయారవ్వాలంటే ఇంతవరకు ఇటువంటి మీటింగ్లు వాటికి నేను అటెండ్ కాలేదు. చూద్దామండి మరి ఎలా ఉంటుంది. తప్పకుండా మాట్లాడడం రాలేదనే మాట్లాడేశారు ఇప్పుడు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అలాగే సునీత మేడం, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ జిఎంసి అండి. సో మార్నింగ్ చంద్రబాబు సార్ చెప్పినట్టు మనం గుడ్ మార్నింగ్ జిఎంసిని మార్చుకునే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడాను. సో ఎందుకు అంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై అప్లైనర్స్. ఫస్ట్ కిరణ్ గారికి థ్యాంక్ యూ అండి, తర్వాత శ్రీనివాస్ గారికి, తర్వాత చంద్రబాబు గారికి. ఈ ప్లాట్ఫామ్ని ఇంత గ్రేట్గా డిజైన్ చేసిన మన సిఇఓ లక్ష్మణ్ సార్కి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో యాక్చువల్గా మొన్న మనకి కొంచెం నాకు నేమ్ అయితే గుర్తులేదు, మన మీటింగ్లో ఒక ఆయన మాట్లాడటం జరిగింది. 4 నెలలు 5 నెలల్లోనూ ఆయన జిఎంసీకి రావటం జరిగింది అని. సో యాక్చువల్గా ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా కొన్నిటిలోని కొంతమంది చాలా ప్లాట్ఫామ్స్లో ఉంటారు, ఏమంటాం దాన్ని, క్రిప్టో కరెన్సీలని అవని ఇవని వాటిల్లో కూడా ఉంటారు. బట్ దయచేసి అలాంటి వాటిలో ఉండకండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇలా ఏంటి అంటే ఈ మాట్లాడే క్రమంలో నేను కూడా చాలా మందితో మాట్లాడేటప్పుడు వాళ్ళు మళ్ళీ ఉల్టా చెప్తా ఉంటారు మనకి, మీది అలా ఉంది కానీ మాది ఇది చాలా బాగుంటుందండి, మీరు ముందు ఇందులోకి రండి అంట. సో అయితే నేను వాళ్ళందరినీ ఒకటే క్వశ్చన్ అడిగాను, యాక్చువల్గా ఎప్పటికప్పుడు అడుగుతా ఉన్నాను కూడాను. నేను వస్తానంటే మీ దాంట్లోకి ఇబ్బంది లేదు, మీ దాంట్లోని ఒకటి హెల్త్కి రిలేటెడ్ ఉంటే చెప్పండి వస్తా, లేదా హెల్త్తో పాటు వెళ్తుందంటే చెప్పండి వస్తా. ఏది లేని దానికి అసలు ఎవడు ఎక్కడ పుట్టాడో తెలియదు, సాఫ్ట్వేర్ ఎక్కడ డిజైన్ అవుతుందో తెలియదు, దాన్ని ఎవడు మానిటరింగ్ చేస్తాడో తెలియదు, ఎవడు ఆపరేట్ చేస్తాడో తెలియదు. మనం ఇక్కడ కూర్చొని పిచ్చోళ్ళలో డబ్బులు కట్టేస్తాము. ఈ డబ్బులు కట్టేదానికి మీరు నన్ను పిలుస్తున్నారు అందులోకి. నేను ఇచ్చే ప్లాట్ఫామ్ ఏంటి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, ఏం వద్దు, సింగిల్ ఒకటే ప్రొడక్ట్ తీసుకోండి, ఆ ప్రొడక్ట్ వాడండి. ఈ ప్రొడక్ట్లోని మీకు ఏది కనిపించకపోతే నన్ను అడగండి. పోనీ లేదు అరే డబ్బులు కట్టాను నాకు ఏం ప్రయోజనం కనపడలేదు అంటే దాంతోపాటు మీకు డబ్బులు రాకపోతే అడగండి. అలాగే నెక్స్ట్ డిప్లొమా అండి, మాకున్న బ్యూటీ ఏంటి అంటే అకాడమీ, మాకున్న బ్యూటీనే అది హెల్తీలో ఓన్లీ డిప్లొమా. సో మీరు డిప్లొమా మీరు తీసుకోండి, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో తీసుకోండి. సో ఎప్పుడైతే మనం ఓన్లీ ఎడ్యుకేషన్ ఇంకేం అవసరం లేదు, యాక్చువల్గా నాలెడ్జ్ ఈజ్ పవర్ అని మనకు ఆల్రెడీ ట్యాగ్ లైన్. సో అంటే మనం ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అన్నది ఇవ్వగలుగుతామో ఇదంతా సాధ్యం. ఇప్పుడు మనం అమలాపురంలో మీటింగ్ చేసుకుని మనం అంతమంది డిప్లొమా హోల్డర్స్ అక్కడ కూర్చున్నారు అంటే అసలు ఇంకొక నెక్స్ట్ మీటింగ్కి నాకు తెలుసు అలాంటి ఒక 5-6 పోస్టర్లు వేయాల్సి వస్తుందేమో డిప్లొమా అంత బ్యానర్స్. సో అది అసలు ఎందుకంటే కిరణ్ గారి టార్గెట్ అదే, నెక్స్ట్ చంద్రబాబు గారి టార్గెట్ అదే, శ్రీనివాస్ గారి టార్గెట్ అదే. అంటే మనం ఎవరికైనా సరే ఇవన్నీ ఇవ్వాలి అంటే ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఇవ్వడం అన్నది, ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తేనో వాడు 4 టాబ్లెట్లు రాస్తాడు, నేను వేసుకోండి తగ్గిపోద్ది అంటాడు. సార్ అసలు ఈ టాబ్లెట్ ఏంటండి, ఎందుకు ఎంత ఎంజీ అంటే ఉండాలండి అంటాడు, అంతే. 500 ఎంజీ చిన్నపిల్లలకి వేయండి అంటారు, ఎందుకు 500 ఎంజీ చిన్నపిల్లలకి వేయంటే అసలు ఎందుకు అని అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్పరు మనకి, వాడండి తగ్గిపోద్ది అంతే, వాడాలండి అంతే. వాడాలి, మనం ఏం చెప్తున్నాం అదే. మనం ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు ఒక హెయిల్ డాట్ ఇస్తున్నాము అంటే ఇది వాడండి అని చెప్పట్లేదు. ఇందులో ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కనుక మీరు వాడగలిగితే ప్రతిరోజు కూడా ఇన్ని కలిపి ఏదైనా ఓ ప్రొడక్ట్ తీసుకోగలిగితే ఓకే పర్వాలేదు, ఇది పక్కన పెట్టి అది వాడండి అని చెప్పే ధైర్యం మనకు ఉందండి. చెప్పే ధైర్యం మనకి మన ప్రొడక్ట్లో ఉంది, మన కంపెనీకి ఉందండి. సో దిస్ ఈస్ ద బ్యూటీ అండి. యాక్చువల్గా ఆ రోజు మనం అమలాపురం మీటింగు అసలు అది ఇంకా ఎవరికైనా సరే వచ్చిన ప్రతి ఒక్కరికి ఫీల్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఏంటి అంటే మనం మాటల్లో చెప్పలేనిదండి అది. సో ఎందుకంటే సార్ అక్కడ ఇచ్చిన ట్యాగ్ లైన్ కూడా అద్భుతం అన్నమాట, అమలాపురం టు అమెరికా. ఆల్రెడీ అమెరికా వెళ్ళేసాము, అయినా కూడా అమలాపురం నుంచి అమెరికా వెళ్ళటం అంటే ప్రతి తెలుగు పీపుల్ని కూడా ఇందులో మనం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ప్రతి తెలుగు పీపుల్ ఎవరున్నారో ఫస్ట్, ఎందుకంటే మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసుకున్నట్టు కంపెనీ నార్త్ నుంచి వచ్చింది అంటే మనం చాలా నార్త్ తోటి చేసాడండి. సో ఎప్పుడైతే సౌత్ ఇండియా నుంచి వచ్చి కంపెనీ మన దగ్గర నుంచి వచ్చి మన లోకల్ కంపెనీ తెలంగాణ అవ్వచ్చు, బట్ ఎప్పుడు కూడా అది ఆంధ్రానే హైదరాబాద్ ఉండి తెలుగు రాష్ట్రాలు పెట్టుకున్నాం అని చెప్పి మనం విడిపోలేదు, మనంతా తెలుగు వాళ్ళమే. సో మనందరిది ఒకటి. అలాంటిది మన తెలుగు దగ్గర ఒక ఐటెం తయారయ్యి ఈ కంపెనీ ఒక ఐపీఓకి వెళ్ళటం అంటే దాన్ని చాలా పెద్ద విన్ అండి అది. అలాంటి కంపెనీలోని మనందరం ఉన్నందుకు నేనైతే చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి నా అప్లైనర్స్ అందరికీ పేరున కూడాను.
సో థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చిన నాకు కిరణ్ గారు. వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మళ్ళీ రిమైండర్ అయితే చేశారు, థ్యాంక్ యూ. అలాగే మన మధ్యలో నా కోర్ లీడర్లో ఇంకో కోర్ లీడర్, ఓకే, కోర్ లీడర్లో ఇంకో కోర్ లీడర్ ఎవరైతే ఉన్నారో బొజ్జన్ గారు, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాంగ్రాచులేషన్. అలాగే మన మెంటర్ చిన్నబాబు గారికి స్పెషల్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. అలాగే శ్రీనివాస్ సార్కి కూడాను. అలాగే ఇక్కడ మన ప్లాట్ఫారంలో ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉంటున్న ప్రతి హెల్త్ ఫ్యామిలీ మెంబర్స్ పేరు పేరున వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు అసలు ఆ రోజు అమలాపురం జరిగిన మీటింగ్ కిరణ్ సార్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉండారు. అతని ముఖంలోనే ఆల్రెడీ తెలిసిపోయింది, అతను ఎంత స్టెయిన్ అయితే అది ఏం అనిపించకుండా అతను ముఖంలో నేర్పునెస్ అయితే ఎంత సక్సెస్ఫుల్ గా జరిగిందన్నది చాలా ఆశ్చర్యం. ఇంకా మీటింగ్ అయిన దాని తర్వాత ప్రతి ఒక్కరు ఆశ్చర్యం. ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా 200 మెంబర్స్ ఇది అంత వస్తారు రాదా అనుకున్నాను. అలాంటిది చాలా గ్రాండ్ గా జరిగింది. అక్కడ మీటింగ్ కి రావడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఒక్కొక్కరు టెస్ట్ మనీ షేర్ చేస్తుంటే ఇంకా ఎందుకు మనం ఇంకా ఆగాల, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటున్నాం, అసలు ఏంటిది ఇది. నిజంగానే అంటే ఈ ప్రొడక్ట్ ఈ ప్లాన్ హెల్త్ కోసం చెప్పి స్టార్టింగ్ లో చెప్పిన వెంటనే నాకైతే వెంటనే సార్కి అయితే ఒకే మాట చెప్పాను, సార్ అయితే నా జాబ్ అయితే రిజైన్ చేస్తాననేసి. బాబు అంత బేగ చేయక జస్ట్ వెయిట్ చేయి, ఎందుకంటే కొంచెం మరి ఎదగడానికి కొంచెం అవే కదా ఇప్పుడు ఇంతవరకు నీకు బువ్వ పెట్టింది, అది ఎప్పుడు చేయాలో వెయిట్ చేయక చేద్దులని అన్నారు. ఇంకా ఇప్పుడు జిఎంసీ వచ్చాక ఇంకా డ్యూటీకి వెళ్తున్నాను, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదండి. నిజంగానే చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫారము మన శ్రీనివాస్ సార్ కూడాను మోటివేట్ చేస్తూ ఎలా ప్లానింగ్ చేస్తున్నారు ఏంటి, మన శ్రీనివాస్ సార్ కూడాను ఇంకేంటి సార్ అనేసి. ఎందుకంటే ఇంకా మన సక్సెస్ లీడర్స్ మన కంటే ఎదుర కనిపిస్తున్నప్పుడు మనం ఆగడానికి ఇంకా నాలో అయితే అసలు డ్యూటీకి ఇంత రీసెంట్ గా నా స్టేటస్ చూసి మా ఆవిడ స్టాఫ్ నర్సు మా మిసెస్ తో అన్నారంట, నిన్నే చెప్తున్నారు, వదిన అన్నయ్య మరి మీటింగ్కి వెళ్ళారు, ఉపదేశి జాబ్ అన్న రిజైన్ చేస్తాడేటి అనేసి మా మిసెస్ తో చెప్తున్నారంట మా సిస్టర్. మరి అక్కడ బిజినెస్ కన్నా బాగా జాబ్ ఇచ్చే ఈ 30-40 ఇళ్ళలోనే దానికన్నా ఎక్కువ వచ్చిందంటే మరి జాబ్ కూడా రిజైన్ చేస్తారేమో అనేసి ఆవిడ స్టాఫ్ నర్స్ అనమాట మా సిస్టర్ అలాగ అంటున్నారు. నిన్నేమో చేసుకోవడం నిజంగానే అంటే ఇక్కడ ఇప్పుడు ఎంప్లాయీస్ ఒక పరిస్థితి ఏంటంటే నూతిలో ఉన్న కప్ప ఇంకా అదే నాకు ప్రపంచం ఇంకా అదే అనుకుంటాము. కాకపోతే బిజినెస్ లోని వన్స్ మనకు స్టార్ట్అప్ పేమెంట్స్ అంటే ఇంకా దాన్ని తిరుగులేదు. అది దాని ఫ్రూట్స్ అనుభవించిన వాళ్ళకి తెలుసు. ప్రజెంట్ చూస్తున్నాం, ఇంకా కమింగ్ డేస్ లోనే చాలా స్ట్రాంగ్ గా ప్లానింగ్ చేస్తూ అడుగులేస్తున్నాం. ఆ ప్రొడక్ట్ ప్లానింగ్ కొత్తగా మన సిఓ సార్ అయితే మూమెంట్ ఇంకా సార్ అన్నప్పుడు ఇంకా అతనితో సార్ కూడా అందరూ అబ్జర్వ్ చేశారు. సార్ ఏమో కిందికి రావటం, మళ్ళీ సార్ రండి సార్ ఫోటో అంటే ముఖంలో చిరునవ్వు తెలిసి మరి ఫోటో దిగేవారు. అదే ప్రతి ఒక్కరు అండి. మన సిఓ సార్ అయితే ఇంకా ఆన్సర్ చెప్పుకోవాలంటే, ఎందుకంటే నేను ఒక కంపెనీ సిఓ హెడ్ అంటే చాలా రకాల ఇది ఉంటది. అలాంటిది మన సార్లో అయితే అలాంటిది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ ముందు అమౌంట్ పరంగా ఇప్పుడు డెవలప్ అవ్వాలా, లేదంటే హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ తీసుకుంటూ హెల్త్ వెల్త్ రెండు కూడాను తీసుకోవాలా. వాళ్ళ జీవితంలో వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీనెస్ మన సిఓ సార్ అయితే మన కోసం ఆలోచిస్తున్నారండి. అతని స్వార్థం కోసం అయితే అందులో చెప్పే కాన్సెప్ట్ లో కానీ అతని మాటల్లో కానీ ఏం లేదండి, ఏం కనిపించట్లేదు. ఈ హెల్త్లో ఎవడైతే ఐటీ తీసుకున్నాడో వాడు ఇంకా జిఎంసీ వచ్చి ఇంకా కోటేశ్వరే చేయాలన్న తపనతోనే ఉంటున్నారు. అదే ఉద్దేశంతోనే అదే స్పిరిట్ తోనే ముందుకు వెళ్దాం. మనకు చిన్నబాబు సార్ అయినా శ్రీనివాస్ సార్ అయినా సరే మంచిగా మనకు ముందుకుంటూ నడిపిస్తున్నారు.
అదే విధంగా విన్ టు విన్ టీంలో మన కిరణ్ సార్ అయితే ప్రతిదీని వాచ్ చేస్తూ టీంని చాలా సక్సెస్ఫుల్లోని అసలు ఎందుకు డల్ అవుతున్నారా ప్రతి విషయం కూడాను వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నడిపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా చెప్పుకోవాలని అంటే ఇంకా జూమ్ మీటింగ్ 10కి టైం పెట్టుకోవాలి. ఓకే సార్, ఆ హ్యాపీనెస్ ఇంకా ఇంతతో ఆగదు. ఇంకా మాట్లాడుతున్న కొద్ది ఇంకా పుట్టుకొని వస్తున్నాయి. ఇంకా అలాగే అమలాపురం టీం మెంబర్స్ అందరికీ కూడా నా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. శివరాం లక్ష్మణ్ సార్కు, మరి మన మేడం రమదేవి మేడం గారికి, ప్రతి ఒక్కరికి, సత్యప్రసాద్ కూడా మీరు దగ్గరుండి వర్క్ చేసి ఆ మీటింగ్ ని విజయవంతంగా సక్సెస్ఫుల్ గా చేశారు. ఎవరి ముఖంలో కూడా ఆనందంతో వెళ్ళారు కానీ ఇంకా ఎందుకు వచ్చామన్నా నువ్వు లంచ్ అయిన తర్వాత నేనైతే స్ట్రెంత్ అయితే తగ్గిపోతారేమో అనుకుని చూశాను, కానీ లంచ్ అయిన తర్వాత స్ట్రెంత్ కూడా తగ్గిపోలేదండి, అలాగే ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ మీటింగ్ వల్ల కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా ఎదగడానికి ఇది కరెక్ట్ ప్లాట్ఫారం అని నేనైతే డిసైడ్ అయిపోయింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భజన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ జిఎంసి మెంబర్ కి. ఓకే, థ్యాంక్ యూ. అంటే పేరు కూడా మర్చిపోయి ఎవరో పేరు చెప్పారు మీరు మధ్యలో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అంటే అంత హ్యాబిట్ అయ్యే ఛాన్స్ తీసుకున్నాం అందరూ కూడా. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైతే హ్యాండ్ రైట్ చేయలేదో పర్వాలేదు, ఇంకా టైం లేదు కాబట్టి కల్పన గారు అండ్ మన గోదా శ్రీనివాస్ గారు స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఉంటే హ్యాండ్ రైట్ చేయండి, లేదంటే లేదు. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఇంకా లాస్ట్ బట్ ప్లీజ్ స్పెషల్లీ థ్యాంక్ యూ. అందుకే లాస్ట్ వరకు మిమ్మల్ని హ్యాండ్ అలా ఉంచుతాం. మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది మన బ్రెయిన్ లో ఒక స్ట్రెచ్ ఉంటుంది మనకి, ఇంక దానికి మించిందే ఉంటుంది అనమాట. అందుకోసం లాస్ట్ వరకు మిమ్మల్ని ఉంచాను. దయచేసి మీరు తప్పుగా ఏం తీసుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యప్రసాద్ గారు బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో బ్యాక్ ఎండ్ నడిపించారు, కానీ ఫ్రంట్ ఎండ్ మనకు కనిపించింది స్క్రీన్. బ్యాక్ ఎండ్ నడిపించిన ఫ్రంట్ స్క్రీన్ కనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా నేను బిఫోర్ డే అయితే ఆ వీడియోస్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంది. నాకు స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. ఆల్రెడీ లాస్ట్ ఐ కూడా ఇష్యూ వచ్చింది మనకి. అలాంటి టైంలో నేను అనుకున్నాను ఇది ఒకటే ఉండిపోయింది, దీనికి ఎంత టైం అవుతుంది, చాలా టైం పట్టేస్తుందేమో అనుకున్నాను. స్టార్ 1 నుంచి స్టార్ 6, అలాగే మన నేషనల్ డైరెక్టర్స్ ఏదైతే ఇమేజెస్ వచ్చాయో అవి, నెక్స్ట్ ఏదైతే ఉందో యాక్చువల్లీ నాకు బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్ అయిపోయింది. ఇంకా ఎంత బ్యాక్ ఎండ్ అంటే ఎవ్రీ టైమ్ ఎల్ఈడి దగ్గర నేనే ఉండాల్సి వచ్చేది అంతకు ముందు. కానీ ఆ ఎల్ఈడి దగ్గర అదే మన టీంలో ఉన్నారు ఆల్రెడీ, మనం ఉండడం ఏంటి మన ఆలోచనతో సార్ మీరు అది చూసుకోండి అంటే బ్యానర్స్ నుంచి ఆ బ్యానర్స్ లో కొన్ని డిజైన్ మార్పులు పక్కన కూర్చొని చేయించడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా మొత్తం అన్ని నాకు సపోర్ట్ చేశారు. స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏజ్ లో పెద్దవాళ్ళు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ అండి. అలాగే మనకి అంత మంచి సపోర్ట్ అయితే మీరు చేశారు. చాలా దూరం నుంచి మీరు వైజాగ్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక 2 రోజుల ముందు మాకు సపోర్ట్ అయితే చేశారు, నాతో పాటు ఈక్వల్ గానే. థ్యాంక్ యూ అండి. సత్యప్రసాద్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ అండి అందరికీ. అలాగే అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ జిఎంసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నబాబు గారికి, కిరణ్ గారికి, డాక్టర్ శ్రీనివాస్ గారికి, సింహాచలం గారికి అందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే ఈ మీటింగ్ అనేది మీటింగ్ కాదండి, ఇది కంపెనీని హైదరాబాద్ నుంచి అమలాపురం తీసుకొచ్చారు ఒకరోజు. అంటే రాజే తరలిస్తే వాళ్ళ పరివారం మొత్తం తరలిస్తుంది. కంపెనీ అంటే మనకి హైదరాబాద్ రోడ్ నెంబర్లో ఉన్న ఆ బిల్డింగ్ కాదు కంపెనీ అంటే మన సిఇఓ గారు, మన సింగ్ గారు, మిగతా కంపెనీలో ఎవరైతే కోర్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ మొత్తం టీం అంతా కూడా రావడం, అమలాపురంకి ఒకసారి కంపెనీ అందరికీ చూపించారు రూమ్లో ఉన్న వాళ్ళందరికీ అని అనుకుంటున్నారు అందరూ కూడా. ఆ 200 మందే మీటింగ్ అటెండ్ అయ్యారు, వాళ్ళే చూశారని అనుకుంటున్నారు. కాదండి, టోటల్ అమలాపురం మొత్తం చూసింది. మనం అక్కడ రూమ్లో ఉన్న స్టేటస్ అందరూ పెట్టిన స్టేటస్లు అందరూ అమలాపురం మొత్తం చూసింది. అమలాపురం ఆ రోజు చాలా వేడెక్కింది. ఆ వేడి అంత త్వరగా చల్లారదు. అలాగే ఆ అమలాపురం మీటింగ్ అనేది హోల్ ఆంధ్ర తెలంగాణ కూడా చూసింది.
అవి అందరూ కూడా నెక్స్ట్ మన అందరూ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు అలాగా. సో ఒకసారి అసలు హెల్తీ కంటే ఏంటనేది అమలాపురం నుంచి అందరూ వీక్షించడం జరిగింది అనమాట. అమలాపురం దాని వేదికగా అయ్యింది. సో అమలాపురం వాసులు అలాగే నేను కూడా అందరం కూడా గర్వపడాలి. సో లైన్ ఆఫ్ స్పాన్సర్స్కి అందరికీ చాలా మాట్లాడితే వణుకొచ్చేస్తుంది, అంటే అంత హ్యాపీగా ఉందన్నమాట. ఆ, సో ప్రతి వర్డ్ వాళ్ళు చెప్పిందంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నది. అలాగే పవన్ కుమార్ స్వామి గారు చెప్పిన మనీ ప్లాంట్ కాన్సెప్ట్ అది మన టీంకి చాలా బాగా సూట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. కిరణ్ గారు అంటే ఆ, ఏం పొగడడం కాదు, మనం అబ్జర్వ్ చేయాలి మన టీం మెంబర్స్ అందరూ కూడా, ఇంక్లూడింగ్ మీ కూడా. ఆ, కిరణ్ గారు అంటే మామూలుగా ఉన్నారు, మనతో తిరుగుతున్నారు కాబట్టి మనం ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నాం. సో ఆ సపోర్ట్ తీసుకుని మనం ఆ మనీ ప్లాంట్ ఎలా విస్తరించిందో మన అందరూ కూడా అంతలాగా విస్తరించాలని ఆ, మన కోరుకుంటున్నాను. ఆ, అలాగే మన ఆ, మోహన్ దాస్ గారు చెప్పింది, ఆ, మోహన్ దాస్ గారు పెట్టిన కాన్సెప్ట్ ఒకసారి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే ఎవరు ఎంత alert గా వింటున్నారు అనేది, హలో అంటే చప్పట్లు కొట్టమన్నారు కదా, అదేదో చిన్నది, అది కామెడీ చేసింది కాదు అది. అసలు మనకి అటెన్షన్ ఎంత ఉంది, మనం ఎంత మీటింగ్ ఎంత బాగా వింటున్నాము, ఆ, అదంతా కూడా ఇవన్నీ చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చిన్న చిన్న కాన్సెప్ట్ లాగా చెప్తారు, కానీ అందులో చాలా విషయం ఉంటుంది. సూక్ష్మంలోనే మోక్షం ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పిన ఒక్క వర్డే కానీ అందులో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో ఎంత అలర్ట్గా ఎంత అలర్ట్గా నాకు అక్కడ ఏదైతే బాధ్యత అప్పచెప్పారో దానివల్ల నేనైతే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా నేనైతే వినడం జరిగింది. ఎందుకంటే అక్కడ వచ్చే వర్డ్కి నేను ఇక్కడ సింక్ చేయాలి. అంటే నా జాబ్ ఎడిటింగ్ జాబ్ అండి ప్రీవియస్గా. సో నాకు సింక్ చేయడం అంటే ఆ, కొంచెం ఈజీ వర్కే. అక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారంటే దానికి తగ్గట్టు మనం ఇక్కడ ఇమేజ్ అనేది రన్ చేయాలి. సో అది అనేది నా నా రోల్ అయితే నేను బాగానే నిర్వర్తించానని అనుకుంటున్నాను. సో అలాగైతే మీటింగ్కి కూడా నేను ఏది మిస్ అవ్వకుండా విన్నాను. ఆ, సో అందరికీ థ్యాంక్ యూ అండి. హా, ఇది చెప్పడానికి ఏం లేదు. అయితే నేను మొన్న అడిగినప్పుడు జిఎంసి టార్గెట్ ఎంతంటే 6 మంత్స్ అని చెప్పాను. లేదని January 31st కంప్లీట్ చేసుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. ఆ, నాకైతే 2 ట్రిప్లు కావాలి, జిఎంసి కావాలి. ఆ, అలాగే నా కింద ఎవరైతే నా ఎన్రోల్ అవుతారో వాళ్ళందరినీ కూడా జిఎంసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఆ, సో జిఎంసి అనేది అంటే అంటే 2 లక్షలు 21 లక్షల బిజినెస్ ఇస్తే జీవితాంతం కంపెనీ నిన్ను ఎక్కడో కూర్చోబెడతానంటే ఇంకా ఆ, అంటే 40,000 జాబ్కి 80 కిలోమీటర్లు రోజు వెళ్ళి 10 సంవత్సరాలు పనిచేసి 8 గంటలు కాదు, 12 గంటలు, 24 గంటలు, ఓసారి 36, 72 గంటలు కూడా కంపెనీలోనే ఉండి ఆ, వాళ్ళు ఈ చారీ చారీ అంత ఉన్నా కూడా 40,000 ఫస్ట్ తారీఖు ఇవ్వకుండా 12 తారీఖుకి అందులోని 30% కట్ చేసి ఇచ్చి ఇన్ని కష్టాలు పడి జాబులు చేసి ఒక 21 లక్షలు బిజినెస్ ఇస్తే నీకు జీవితాంతం కంపెనీ చూసుకుంటుంది నిన్న అంటే ఇంకా ఇప్పుడు కూడా మేలుకోకపోతే నా మూర్ఖత్వం అవుతుంది. సో కాబట్టి నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా 3,000 లైన్స్లో కంప్లీట్ చేద్దాం డిసైడ్ అయినా. అలాగే నిన్న చిన్నబాబు గారితో ప్రయాణం చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. 3x కార్ అయితే నేను డ్రైవ్ చేసే అవకాశం నాకు కలిగింది. చాలా థ్యాంక్ యూ అండి చిన్నబాబు గారు. అలాగే అలాగా జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే విషయాల్లో కూడా చాలా మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తాం పెద్దవాళ్ళతో, అందుకే తిరగాలి. ఇందాక మన సతీష్ బ్రదర్ చెప్పినట్టు వారన్ బఫెట్ తోటి ఖర్చు పెట్టుకుని ఎందుకు వెళ్ళి లంచ్ చేస్తారంటే వాళ్ళతో అంటుకొని ఉంటే, అంటే మార్కెట్లో మనం వెళ్ళి మనం సెంటు కొనుక్కునే స్తోమత లేదనుకోండి, జస్ట్ ఆ షాప్ దగ్గర కాసేపు నిలబడితే ఆడీడు కొనుక్కున్న ఆ సెంటు చుక్కలు ఎలా మన మీద పడ్డాయంటే మనం కూడా స్మెల్ వస్తాం. సో అలాగే పెద్దవాళ్ళతో తిరిగినప్పుడు ఆ నాలెడ్జ్ అనేది అలాగ మన మీద చిలకరించినప్పుడు మనకి కూడా ఈ అంటుకునే మనం కూడా ఎదిగి అవకాశం కలుగుతుంది. సో చాలా థ్యాంక్ యూ అండి. అలాగే లక్ష్మణ్ గారి కోసం స్పెషల్గా థ్యాంక్ యూ. అసలు మనందరం అయితే చాలా బాగా డ్రెస్సింగ్ చేసుకుని అంత స్టేజ్ మీద కానీ అటు ఇటు తిరగడం అంతా చేసాం. సో కానీ లక్ష్మణ్ గారికి అసలు అలాంటి ఛాన్స్ రాలేదు. కానీ మీ కష్టం అయితే ఊరికే పోదండి. మీరు ఆ, అమలాపురంలోని ఒక రాజులాగా వెలుగుతారు.
దానికి ఏ సపోర్ట్ కావాలన్నా సరే నేను చేస్తాం. ఆ, మీకు ఎటువంటి మనందరం కలిసే చేస్తున్నాం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో మీకైతే నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే పిలవండి, నేను వచ్చి చేస్తాను. ఈసారి మీరు అలా తిరగొద్దు. మీరు మంచిగా అయ్యి ఫస్ట్ సీట్లో కూర్చొని అమలాపురానికి ఒక రాజులా వెలగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక మీట్ తర్వాత ఇలాంటి వాయిస్ మనం చాలా సార్లు మాట్లాడాం, చాలా సార్లు మాట్లాడించుకున్నాం కూడా ఒక మీట్ జరిగిన తర్వాత సెలబ్రేషన్. కానీ ఆ మాట్లాడినప్పుడు అయితే డబ్బులు అయితే లేవు. ఇక్కడ డబ్బులు కనబడుతున్నాయి, మాట్లాడకపోతే తప్పు మండి, అంతే కదా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరు కూడా బెస్ట్ ఆఫ్ లక్, కంగ్రాచులేషన్. జిఎంసి ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసిన నా టీంలో ఒక పర్సన్ మీరు, ఫస్ట్ పర్సన్ మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఆ, మీ హ్యాపీనెస్ ఏదైతే ఉందో సో చిన్నబాబు అలాగే సార్తో మాట్లాడి అక్కడ మనకి చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే ప్రొడక్ట్స్ లో రన్ అవుతున్నాయో ఒక 28 years నుంచో ఎప్పటి నుంచో ఉన్న కాళ్ళ నొప్పులు తగ్గడం అనేది మామూలు విషయం కాదు. మా ఇంట్లో మా పిన్ని గారే ఉన్నారు. ఆవిడ మున్సిపాలిటీలో చేశారనమాట. ఎక్కువ తిరిగే జాబ్ ఉండేది. సో దాంతోటి ఆవిడ కాళ్ళ నొప్పులు రావడం జరిగింది. మన ప్రొడక్ట్స్ ఏదైతే వాడారో ఆవిడకి అన్నాళ్ళ నుంచి ఉన్న కాళ్ళ నొప్పులని తగ్గి అని చెప్పారు. సో కేజీహెచ్కి అది వెళ్ళినప్పుడు మందులే ఇస్తున్నారు, కానీ అందులో ఎక్కువ ఏమంటారు అంటే నొప్పి తగ్గిపోవడానికి, ఈజీగా తగ్గిపోవడానికి ఇస్తూ ఉంటారు మన టాబ్లెట్స్. అవి ఉంటాయి, కానీ దానివల్ల అయితే మనకి నొప్పి తగ్గుతుంది తప్ప పర్మనెంట్ సొల్యూషన్ రాదు. మన ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వాడారో ఆవిడకైతే మంచి రిజల్ట్స్ వచ్చాయి. వీలైతే లాస్ట్లో ఆవిడ 2 మాటలు మాట్లాడతారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్లీ కంగ్రాచులేషన్ అందరికి కూడా. ఇంకా ఫైనల్ అమలాపురంలో మీట్ పెట్టడానికి కారణం ఒకరే, నాకు కావాలని చెప్పిన సిచ్యువేషన్ అయితే ఒకరే. ఆయన అడిగారో లేదో తెలియదు, కానీ నేనైతే అమలాపురం మీటింగ్ కావాలని అడిగాను. ఎందుకంటే నాకు చాలా వాయిసెస్ వచ్చాయి. ఆ వాయిస్ రావడానికి నాకు ఒక పిల్లర్స్ కావాలి అక్కడ. ఆ పిల్లర్స్ కావాలంటే నేను రాజులు సెట్ చేయాలి. ఇప్పుడు సత్యప్రసాద్ గారు అన్నట్టు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రాజుని సెట్ చేయాలి. ఆ రాజుని సెట్ చేసే టైంలో నాకు మరి అక్కడ రాజు ఎవరంటే మన అమలాపురంలో ఆ రాజుగా ఉండాలంటే జిఎంసీలో మాత్రం ఎర్లీగా వచ్చేయాలి. ఓకే, 100% ఇప్పుడు ఈ మాటలు కాకుండా ఆ మాటలు చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఇంకా లేట్ చేసుకోకుండా ఫైనల్ వాయిస్ ఇచ్చిన తర్వాత మనకి ఇద్దరు గెస్ట్ ఈరోజు ఉన్నారు, డాక్టర్ శ్రీనివాస్ గారు అండ్ చిన్నబాబు గారు. వాళ్ళతో మాట్లాడించేసి నేను లాస్ట్ లో 2 minutes మాట్లాడి క్లోజ్ చేసేస్తాను సెక్షన్. ఓకే, ఇంత గ్రాండ్ ఈవెంట్ ని గ్రాండ్ గా సపోర్ట్ చేసిన లక్ష్మి గారు, మీరు అవకాశం తీసుకొని మీరు ఈ పార్టీ ఏదైతే ఉందో చాలా మంచి రోల్ అయితే తీసుకున్నారు. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. స్పెషల్లీ ముందుగా నాకు ఈ యొక్క కంపెనీలో హెల్త్ లో అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ కుమార్ గారికి నేను రుణపడి ఉంటానండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క అంత అద్భుతమైన కంపెనీలో ఛాన్స్ ఇవ్వడం అనేది నాకు రుణపడి ఉంటాను ఖచ్చితంగా. అయితే నెక్స్ట్ అయితే డాక్టర్ శ్రీనివాస్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ. డాక్టర్ చంద్రబాబు గారికి చాలా థ్యాంక్స్ అండి. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే మన అమలాపురం మీట్ ఉందో అది ఒక అద్భుతం అని చెప్పాలి. మాకు అదృష్టం లభించింది. ఎందుకంటే ఇందులో మేము పార్టిసిపేట్ చేసి అంటే నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. దీంట్లో వర్క్ మొత్తం అంతా కూడా కిరణ్ సార్ సపోర్ట్ తో చేయడం అనేది చాలా అద్భుతంగా భావిస్తున్నానండి. అయితే కంపెనీలో చూసుకుంటే ఆల్రెడీ ప్రీవియస్ అందరూ అంటే చాలా మంది చేస్తారు మీటింగ్, కానీ అక్కడ మనీ ఎంత ఖర్చు అవుతుందని కూడా ఆలోచించకుండా ఖర్చు పెట్టి ఒక గట్స్ అనేది అందరికీ ఉండదండి. ఆ విషయంలో మాత్రం మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒకసారి చూసుకుంటే అక్కడ చాలా ఎక్కువ బడ్జెట్ అయితే అయింది. అయినా కూడా సార్ అయితే ఎక్కడ ఆలోచించకుండా కాంప్రమైజ్ అవ్వలేదు. నిజంగా స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. అందరికీ ఒక డేర్నెస్ ఉండదు. ఆ విషయంలో చిన్నబాబు గారికి అయితే స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి.
అందుకే అంత సక్సెస్, అంత గ్రాండ్ గా సక్సెస్ అవ్వడానికి అది కూడా ఒక కారణం. అలాగే మన సిఇఓ సార్ లక్ష్మణ్ మలవత్ సార్ అయితే నిజంగా నాకైతే ఆనందం వేసిందండి. ఎందుకంటే అంత సింపుల్ సిటీ నేనైతే ఇప్పుడు చూడలేదు. మేము ప్రీవియస్ చేసినా కూడా ఏదో నామకహ మాట్లాడడం లేకపోతే జస్ట్ ఒక ఫోటోకే పరిమితం అయిపోయేది. ఇక్కడ చూసుకుంటే సార్ని ఇన్వైట్ చేసినప్పుడు కింద కార్ దగ్గర కింద స్టెప్స్ తీసుకొచ్చినప్పుడు సార్ కార్లో కూర్చోండి సార్ కొంచెంసేపు మీరు టైం పట్టిలా ఉందంటే లేదు పర్లేదమ్మా పర్లేదు అని చెప్పేసి ఆయన హాఫ్ అన్ అవర్ పైన అలా పర్లేదు వెయిట్ చేశారండి. అందరితో మాటలతో చాలా మంచిగా అక్కడ నాకైతే హ్యాపీ అనిపించింది. ఈయనతో జర్నీ అనేది ఎంత సూపర్ ఉంటుందని. నెక్స్ట్ చిన్నబాబు సార్ లాస్ట్ ఒక 3 months బ్యాక్ ఆయన వర్డ్స్ లో విన్నాను మాటల్లో. అంటే మన సిఇఓ సారు సార్ నేను ఉండేది హైదరాబాద్ లో, నాకు మహా అయితే 1,50,000 కన్నా ఖర్చు ఏముంటుంది సార్, అంతకుమించి నాకు పని ఏముంది సార్ డబ్బుతో, మీరు చేసుకోండి అందరూ చేసుకోండి, ఆ డబ్బు మీరు తీసుకోండి, మీరు సంపాదించుకోండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందని సార్ మాటలో విన్నాను. అప్పుడు నేను మైండ్ లో ఫిక్స్ అయినమాట అండి. అంటే మనకి ఆయనతో మనం వర్క్ చేయడం అంటే సార్ కంపెనీలో చేయడం అనేది మన అదృష్టం. అందరూ కూడా అది మాత్రం నేను బాగా గుర్తుపెట్టుకున్నాను అండి. అంటే ఆయన కేవలం మనం ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మాత్రమే మనం ఇన్కమ్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఆయన చాలా దృఢ సంకల్పంతో మనకి ఈ యొక్క జిఎంసి ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా చాలా మంచి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి జాబ్కి వెళ్ళినా లేకుంటే బిజినెస్ వేరే చేసినా కూడా ఇంత అవకాశం అయితే లైఫ్ లో దొరకదు. ప్రతి ఒక్కరు కూడా ఎర్లీగా, నేనైతే మినిమం 1 or 2 months అయితే దాన్ని రీచ్ అవ్వడానికి 100% నేను సాయశక్తిలో కృషి చేస్తాను. అలాగే నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన కిరణ్ కుమార్ గారికి నేను రుణపడి ఉంటాను. దాంతోపాటు నాకు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మా విన్ కాకుండా వేరే టీం కూడా ఉంది. వాళ్ళు కూడా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి సార్ నిజంగా మీరు గ్రేట్ అండి, ఇక్కడ మా నుంచి ఏ సపోర్ట్ ఇవ్వలేకపోయాం, మాకున్న పరిస్థితిని బట్టి మాకున్న సిచ్యువేషన్ బట్టి మేము ఇవ్వలేకపోయాం, మాకున్న బిజీ బట్టి, అయినా కూడా మీరు చాలా బాగా చేశారు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది నాకు ఆ విషయంలో మాత్రం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది ఒక్కరిదే కాదండి, కిరణ్ కుమార్ గారు అలాగే మన సత్యప్రసాద్ గారు అయితే ఇంకా మొత్తం ఇల్లు మర్చిపోయారు మొత్తం ఇక్కడే. నిజంగా చాలా హ్యాపీ అండి. అంటే మేము సపరేట్ కిరణ్ గారికి సపరేట్ లైన్స్ అనేవి కూడా మేము ఇంత క్లోజ్ గా ఒక అన్నదమ్ములా ఉన్నాం ఎప్పటికీ. అంటే సాధారణంగా మన ఒక టీం మెంబర్ ఎవరైతే అప్లైన్ ఉన్నారో అప్లైనర్ దగ్గర ఉన్న లైన్స్ ఎన్నైనా కానీ ఎంత క్లోజ్నెస్ అనేది మేము ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆల్రెడీ క్యాంప్స్ అయితే పెట్టుకుంటున్నాం, వెల్నెస్ క్యాంప్స్. అందులో కూడా ఒకరికొకరు సపోర్ట్ ఎప్పుడు మా నుంచి కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. అలాగే ఈ యొక్క మీటింగ్కి వచ్చి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి, ఎంత సక్సెస్ చేసినట్టుగా. అలాగే నెక్స్ట్ అనౌన్స్ చేశారు మనకి వైజాగ్ లో కూడా మంచి మీటింగ్ అయితే ఉంటుంది. నా తరపు నుంచి అయితే కనీసం మినిమం 30 to 40 members అయితే నేను తీసుకురావడానికి అయితే, అంటే మీరు బస్సు వేసుకొచ్చారు కదా, అలాగే నేను కూడా బస్సు వేసుకుని వచ్చేస్తాను. థ్యాంక్ యూ అండి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు, స్పెషల్లీ చంద్రబాబు గారికి, శ్రీనివాస్ గారికి, కిరణ్ కుమార్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మనం చేస్తేనే మనం చూపించడానికి అవకాశం వస్తుంది, మనం చేయకుండా చూపించే అవకాశం రాదు. అందుకోసం అన్ని చేస్తూ చూపించే ప్రయత్నం చేస్తుంటాం. అందుకే మన లీడర్షిప్ క్వాలిటీస్ లీడర్స్ తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఏరియాకి ఒక రాజు అనమాట. మరి సత్యప్రసాద్ గారు ఏ ఏరియా పెంచుకుంటారనేది ఆయన ఇష్టం. రాజువాక, హైదరాబాద్ 4 ఏరియాల్లో ఉన్నాం. 4 ఏరియాల్లో 10 రోజులు 7 రోజులు అలా ఉండే ప్రయత్నం చేసుకుంటారు, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రాజు. ఓకే, థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు అండ్ వీళ్ళను. ఇంకా లేట్ చేసుకోకుండా మన డాక్టర్ శ్రీనివాస్ గారిని అలాగే మన చిన్నబాబు గారిని వెల్కమ్ చేద్దాం. ఒకసారి మీ అందరి క్లాప్స్ తో ఆయన వెల్కమ్ చేసే ఛాన్స్ తీసుకుందాం. థ్యాంక్ యూ అండి. చిన్న పాయింట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం అయితే చేయాలా. ఓకే, వెల్కమ్ అండి డాక్టర్ శ్రీనివాస్ గారు. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీ అందరూ మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ట్రూ వర్డ్స్ మాట్లాడారు. ఒక మీటింగ్ తర్వాత ఇంత హ్యాపీగా సెషన్ చేసుకోవడం
ఇంత హ్యాపీగా మాట్లాడడం అనేది రియల్లీ వండర్ఫుల్ అండి. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు వాయిస్ నేను విన్నాను. ఇందాక మనకి ఈశ్వరరావు గారు అతను మాట్లాడుతూ అతను చెప్పే మాటలు అవ్వచ్చు, మన సత్యప్రసాద్ గారు అవ్వచ్చు, బొజ్జన్న లక్ష్మి గారు, మొత్తం ఈచ్ అండ్ ఎవరి మన సత్యప్రసాద్ వాళ్ళ ఫాదర్ సత్యన్ గారు కావచ్చు, మహేష్ గారు, ప్రతి ఒక్క వాయిస్ విన్నాను. ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారంటే రియల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గలేదు, కొంచెం వాయిస్ లోగా వస్తుంది. బట్ ఒక మాట అయితే చెప్పగలను, బిహైండ్ నేను ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ అంత గ్రాండ్ గా సక్సెస్ అవడానికి బిహైండ్ ఎంత వర్క్ చేశారో ఆ వర్క్ తగ్గ ప్రతిఫలం అయితే మనకు బయటకు వచ్చింది. ఆ రిజల్ట్ చూడగలిగాం. ఆ అరేంజ్మెంట్స్ కావచ్చు, అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీటింగ్ సక్రమంగా జరగడం కావచ్చు, టైం టు టైం సత్యప్రసాద్ గారు మనకు అక్కడ వాయిస్ బట్టి స్లైడ్స్ రన్ చేయడం కావచ్చు, కిరణ్ గారు స్టేజ్ మీద బాధ్యత తీసుకొని ఒక్కొక్కరిని టైం టు టైం ఇన్వైట్ చేయడం కావచ్చు, అలాగే భోజనం విషయంలో లక్ష్మణ్ గారు, అలాగే బ్యానర్స్ మీరు ఎంత కష్టపడ్డారో మీ కష్టం మొత్తం కంటికి చాలా క్లియర్ గా కనిపించింది. కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. మీరు అమెరికాలో అంటే అమలాపురంలో మంట పెట్టేశారు, ఈ మంట తాలూకు సెగలు అమెరికా వరకు తగులుతాయి, అందులో డౌట్ అయితే లేదు. ఇది కార్చిచ్చులో రగులుతూనే ఉంటది, ఇంకా ఇది ఎక్కడో ఆగదు. ఇది ఈ జ్వాలలు అనేవి అమలాపురం టు అమెరికా తీసుకుపోయారు. ఇలా సత్యప్రసాద్ గారు మాట్లాడుతూ కంపెనీ అంటే ఏదో హైదరాబాద్ లో ఆఫీస్ కాదు, కంపెనీ అంటే సిఇఓ, కంపెనీ అంటే మేనేజ్మెంట్. సో ఆకాశం నుంచి దేవతలు దిగి వచ్చినట్టు ఈ రోజు మొత్తం హైదరాబాద్ నుంచి అమలాపురం మనకి మన తాలూకా గాడ్స్ అంతే కదా. ఈ రోజు మనందరం భవిష్యత్తు బాగుంటది, ఈ రోజు మనందరం బాగున్నాము అంటే దానికి కారణం ఏంటంటే ఈ కంపెనీ అని మనం ప్రౌడ్ గా చెప్పొచ్చు. కంపెనీ అంటే సిఇఓ అంటే కంపెనీ. సో అయితే ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను నా గురించి పర్సనల్ గా మాట చెప్తాను. ఇప్పుడంటే ఇన్ని టెస్ట్ మోనీస్ ఉన్నాయి, ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇన్ని మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈ రోజు గుడ్ మార్నింగ్ జిఎంసీ అని చెప్పుకున్న దగ్గరికి వచ్చాం. అంటే మీ అందరూ అయితే గుడ్ మార్నింగ్ ఐఎంసీ నుంచి గుడ్ మార్నింగ్ జిఎంసీకి వచ్చేసారు. సో ఇంకా జిఎంసీ ఉండగా ఐఎంసీతో పని లేదు. సో ఇక నుంచి అంతా గుడ్ మార్నింగ్ జిఎంసీ. ఈ రోజు ఇంత గర్వంగా చెప్పగలుగుతున్నాం, ఇన్ని మీటింగ్లు చేయగలుగుతున్నాం, ఇదంతా ఒక ఎత్తు. కానీ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ఇవేవి లేవు, మీ అందరికీ తెలిసినవి. ఇన్ని బోనస్లు లేవు, ఇన్ని మీటింగ్స్ లేవు, ఏమీ లేవు. కానీ ఈ రోజుకి స్టిల్ నేను నిలబడి ఉన్నాను అంటే నిజంగా నా బిహైండ్ చిన్నబాబు గారు ఉన్నారు. ఇది నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో మేము కూడా సారీ సార్, ఎందుకంటే చాలా సందర్భాలు మీ మీద మేము అరిసిన రోజులు ఉన్నాయి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏ రోజు మీరు మాత్రం పేషెన్సీ కోల్పోకుండా 100% ఒక లీడర్ ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని మీలో అయితే నేను డెఫినెట్లీ చూశాను. మీరు చాలా ఓపిక్గా, అంటే ఈ రోజుకి మేము నిలబడ్డామంటే కారణం మీరే. సో అలాగే ఈ రోజు ఈ మీటింగ్ ఇంత గ్రాండ్ గా జరిగింది అంటే ఆ రోజు మనం యానాలో మీటింగ్ కావచ్చు, ఆ యానాలో నైట్ డిన్నర్ ఎవరు ఏం తిన్నారో, ఏం తాగారు, ఏం ఎంజాయ్ చేశారు, అంటే ఖర్చు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అలాగే అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మన అమలాపురం మీటింగ్ ఖర్చు విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు బిహైండ్ అంటే ఫ్రంట్ ఎంతమంది అయినా కనిపించవచ్చు, సో దాని బిహైండ్ అయితే మా అందరి వెనక మీరు ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్. రియల్లీ ఈ రోజు ప్రతి ఒక్క లీడర్ కూడా ఒక ధైర్యం, ఒక నమ్మకం, అంటే మనం ఈ ప్లాట్ఫామ్ లో ఉంటే సక్సెస్ అవుతాము, ఈ ప్లాట్ఫామ్ ఉంటే ఖచ్చితంగా మనం భవిష్యత్తు బాగుంటది అని ధైర్యంగా చెప్పుకునేటటువంటి రోజులైతే వచ్చాయి. నిన్న ఫీల్డ్కి వెళ్ళా ఇక్కడ బొబ్బుల్ పీవీఆర్ గారితో, ఒక ఇద్దరు ఎక్స్ట్రాడినరీ లీడర్స్, వాళ్ళు ఆర్ఎంపీ ప్రాక్టీస్ అండ్ నిన్న మన బుక్ చూసిన తర్వాత వాళ్ళు స్టన్ అయిపోయారు. ఎందుకంటే మీకు కూడా చెప్తున్నాను, అందరూ బుక్ అయితే ఫీల్డ్కి తీసుకెళ్ళండి. నేను అందులో ఒక ప్రాక్టీస్ నాకు ఈ బుక్ ఇస్తారా, కొనుక్కోవచ్చా అంటే, సార్ ఇదే బుక్ కొనుక్కోవాలి అనుకుంటే, అమ్ముకోవాలి అనుకుంటే సిఇఓ సార్ 1 లక్ష బుక్లు ప్రింట్ చేసి బుక్ 1000 రూపాయలకి అమ్మిన 10 కోట్లు ఆస్తి వచ్చేస్తారు, 10 కోట్ల సంపాదన ఉంటది. సో ఇక్కడ అతని ఆలోచన అమ్ముకోవడం కాదు, ఇక్కడ అతని ఆలోచన ఏంటంటే ఎడ్యుకేట్ చేయడం. సో ఈ బుక్ కావాలంటే మీరు డిప్లొమాకి రావాల్సిందే. సో డిప్లొమాకి రావడం వల్ల మీకు ఇక్కడ బుక్ కాదు, బుక్ తో పాటు మీకు నాలెడ్జ్ తో పాటు గ్లోబల్ సర్టిఫికేట్ అన్ని వస్తాయి. సో ఫ్యూచర్ లో కంపెనీ న్యూట్రిషన్ క్లినిక్స్ కూడా స్టార్ట్ చేయబోతుంది. సో అందులో కూడా మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రియల్ గా అంటే ఈ రోజు జరుగుతున్న ప్రతి అప్డేట్ కావచ్చు, ప్రతి సార్ తీసుకొస్తున్న ప్రతి ప్రొడక్ట్ కావచ్చు,
ఇన్కమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన సక్సెస్ కి, అంతే కదా. మన స్టార్ బోనస్ వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈరోజు జిఎంసీ వచ్చేటప్పటికి అందరికి ధైర్యం వచ్చేసింది. ఓకే, నేను ఎలా అయినా కోటీసుని అయిపోవచ్చు. అంత ఈజీ కాదు కదా కోటీసుడు అవడం అనేది. సో అంటే వీఆర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, వీఆర్ ఆల్ పార్ట్నర్స్. కంపెనీకి మనందరం పార్ట్నర్స్. ఎవరు జిఎంసీ ఎవరైతే అవుతారో వాళ్ళందరూ పార్ట్నర్సే. సిఇఓ సార్ మొన్న అదే అన్నారు, ఎవరైతే జిఎంసీ అవుతారో వాళ్ళందరితో నేను డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటానని చెప్పేసి అన్నారు. అంటే జిఎంసీ లీడర్స్ కి ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు, ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. సో అదంత చిన్న విషయం ఏమీ కాదు. సో ఈ మీటింగ్ ఎంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మళ్ళీ నేను చెప్పుకుంటున్నాను కిరణ్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి అండ్ సత్యప్రసాద్ గారు, అలాగే ఎవరైతే ఇంకా ఉన్నారు చాలా మంది లీడర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క లీడర్ కూడా నేను పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అని ఉండాలి. మనందరం కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇప్పుడు సత్యప్రసాద్ గారు చెప్పారు ఈ మంత్ నేను ఖచ్చితంగా జిఎంస్ అవుతానని చెప్పేసి, అలా ఉండాలి. ఎందుకంటే మన పోస్టర్తో రేపు మనం ఇంకో 100 మంది జిఎంసీలు తయారు చేయొచ్చు. పైగా ఇక్కడ ఉన్న గుడ్ న్యూస్ ఏంటి, గ్రేట్ ఏంటంటే మెంటర్ బోనస్, మనకు స్టార్ బోనస్ మీద మెంటర్ బోనస్ లేదు చూడండి, ఓన్లీ గ్రూప్ ఇన్సెంటివ్ మీద ఉంది. కానీ ఇక్కడ జిఎంసీ బోనస్ మీద కూడా మెంటర్ బోనస్ ఉంది. సో ఇది చాలా వండర్ అండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చంద్రబాబు సార్, ఇలాంటి కంపెనీని ఏపీకి పరిచయం చేసినందుకు, అలాగే పరిచయం చేయడమే కాదు ఆ బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ కిరణ్ గారు. చాలా గ్రాండ్ మీటింగ్ అయితే జరిగింది, అది మీ వల్ల జరిగింది. సో ప్రతి ఒక్క లీడర్ కూడా ఓన్లీ మన టీమే కాదు, ప్రతి ఒక్క టీమ్ లో ఉన్న ప్రతి లీడర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వైజాగ్ లో మళ్ళీ ఒకసారి మనందరం గ్రాండ్ మీటింగ్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ అని వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హీరోల్లో మీరు ఒకరు. స్పెషల్లీ థ్యాంక్ యూ. అంటే మీ గురించి అంత చెప్పినా తక్కువే. మేము అంతకుముందు డాక్టర్ అన్నది అంటే మేము ఒక ట్రైనర్స్, మేము బిజినెస్ ట్రైనర్స్. అంటే నేనైతే స్పెషల్గా అంటే కానీ ఫండ్ లేకపోతే ఎవరు వినేవారు కాదు, డబ్బు లేకపోతే వినడానికి కూడా ముందుకు వచ్చేవారు కాదు. ఇప్పటికీ చాలా మంది ఇప్పుడు ఇందులో కూడా ఉండొచ్చు, మేబీ వినేవారు కాదు, వస్తున్న కొద్దీ వినే ఛాన్స్ తీసుకుంటున్నారు. కానీ నేను హెల్త్ మీద ఫోకస్ చేయడం వల్ల మాక్సిమం డాక్టర్ వరకు తీసుకెళ్లే సిచ్యువేషన్ అయితే లేదు. మాకు ఆ కంపెనీలో ఏదైతే ఉన్నదో డాక్టర్ ఆయన రిపోర్ట్స్ పెడితే ఏదైతే చెప్తారో దానికి ముందే నేను చెప్పేసి అది చేస్తే ఇది ఎలాగ ఇచ్చేసావు నువ్వు రిపోర్ట్ అంతా చూసి మళ్ళీ నాకెందుకు పంపించంటే సెకండ్ ఒపీనియన్ అంతే. అలాగా అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా ఒక హైయర్ పొజిషన్ అయితే ఉండాలి ఈ కంపెనీలో, ఆ కంపెనీలో. బట్ మాకు మీరు అవ్వచ్చు, చంద్రబాబు గారు అవ్వచ్చు, అందుబాటులో ఎగ్జిక్యూటివ్ కూడా మేము మిమ్మల్ని పరిచయం చేస్తాం. ఎందుకంటే నేను వాడడం మొదలెడితే అన్న డైలాగ్ అయితే నేను, ఎందుకంటే నాకు డబ్బులు కావాలి, నేను డబ్బులతో పని ఉంది, చాలా పని ఉంది. కానీ ఒక 3 CR వస్తే చాలు, అంతకు మించి మేము అవసరం లేదు. ఇప్పుడు మన సిఇఓ గారు 1,00,000 వస్తే చాలు. మన చంద్రబాబు గారు వాయిస్ తో ఎలాగైతే ఇచ్చారో మంత్లీ మెయింటెనెన్స్ కి నాకు 3 కోట్లు ప్రెసెంట్ కి వస్తే చాలు, తర్వాత ఇంకేం అవసరం లేదు. దానికోసం నార్మల్ గా అయితే పని చేయట్లేదు. దానికి నాకు కావాల్సినవి ఏంటి, కీ పాయింట్స్ నేనే మైండ్ పెట్టి మొత్తం స్టడీ చేసి కేస్ స్టడీ చేసి నేనెందుకు తీసుకున్నాను, ఉన్నారు ఇద్దరు డాక్టర్స్ పంపించే అని ప్రతి ఎగ్జిక్యూటివ్ కి దేవం నుంచి స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేయడం, వాళ్ళని కూడా ఇంటరాక్ట్ చేయడం, వాళ్ళు కూడా హ్యాపీనెస్. కొంతమంది ఏంటంటే ఏదో టైం పాస్ చేసే వాళ్ళని పక్కన పెట్టేద్దాం, కొంతమంది చాలా హ్యాపీగా వాళ్ళతో రిలేషన్ పెంచుకోవడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒక డాక్టర్ ఫోన్ చేసిన వెంటనే ఆయన సజెషన్ చెప్తున్నారు అన్న ఫీలింగ్ అయితే కనిపించారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఆ విషయంలో అయితే మీకు. నెక్స్ట్ ఇంక లేట్ చేసుకోకుండా మన ఈ అమలాపురంకి జస్ట్ మాట అనుకుంటే పెట్టేద్దాం సార్, ఏదైనా చెప్తే చేసేద్దాం సార్. అది తప్ప ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, లేకపోతే ఇలాగ అవుతుందా, అక్కడ హాల్ దొరుకుతాయా, లేకపోతే అక్కడ పెడితే వస్తారా జనాలు, ఏమి లేదు, పెట్టేద్దాం సార్, ఫస్ట్ చేసేద్దాం సార్ అని 4 నెలల నుంచి మేము మాట్లాడుకుని ప్రతి ప్లేస్ లో కూడా అదే మాట. సార్ 1 వీక్ లో చేద్దామంటే 1 వీక్ లో చేసేది సార్ డేట్ పెట్టండి చాలు. విశాఖపట్నంలో నాకు తెలిసి మనం విన్ టీం వచ్చిన తర్వాత నాకు తెలిసి నేను అడిగిన ఏది కూడా నో అయితే అని చెప్పలేదు. నాకు తెలిసి సార్ పలానా డేట్ అంటే పెట్టేద్దాం సార్ విశాఖపట్నం అంటే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినంటే, మిగతా వాళ్ళకి ఎంకరేజ్ చేసి రప్పించడానికి పెద్ద టాస్క్లు అయ్యేవి నాకు. కానీ అది నాకు ఇంపార్టెంట్ కదా, వచ్చిన వాళ్ళు వస్తారు, చేసిన వాళ్ళు చేస్తారు, నాకు అనవసరం. కానీ నాకు కావాలి,
ఓన్లీ నా ఒక్కడికైనా కావాలన్న ఫీలింగ్ తో ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చిన్నబాబు గారితో మాట్లాడి, సార్ కావాలి, ఇక్కడ కావాలంటే 1 డే, ఇక్కడ కావాలంటే 2 days, ఇక్కడ ఇలా వెళ్తున్నారు కదా సార్, ఇలా కావాలంటే ఒక పూట, అలాగా నేను తీసుకోవడం అయితే జరిగింది. అలా తీసుకున్న దాంట్లో ఈ అమలాపురం కూడా అనుకోని స్టార్ట్ అమలాపురంలో అద్భుతాన్ని క్రియేట్ చేసింది. అన్ని టీమ్స్ కి స్ప్రెడ్ చేసే ఛాన్స్ తీసుకొచ్చిందంటే నేను బ్యాక్ ఎండ్ అండి, నేను ఫ్రంట్ అయితే కాదు. మనకి ఫ్రంట్ కి వచ్చింది ఎవరు అంటే చంద్రబాబు సార్, అంతే కదా. నేను కూడా బ్యాక్ ఎండ్, అక్కడ వరకు వస్తాయి. అంటే స్క్రీన్ మీద కనిపించేది, బ్యాక్ ఎండ్ కనిపించేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్క్రీన్ మీద కనిపించేయాలంటే మనీ కావాలి. మనీ కనిపించే పోస్టర్ 3.5 CR చంద్రబాబు సార్, నాది కాదు. నేను స్పెషల్ గా క్లియర్ గా చెప్పేస్తాను, నాది కాదు. 3.5 CR చంద్రబాబు సార్. నేను ప్రెసెంట్ ఎంత ఒక 9 lakhs తీసుకున్నాను, గిఫ్ట్లతో కలిపి మొత్తం కలిపి ఒక 13 lakhs ప్లస్ తీసుకున్నాను అంటే ఆల్ 6 months. అది సరిపోదు నాకు. కానీ ఫ్రెండ్స్ కి 3.5 CR కనిపిస్తుంది. అది కావాలంటే ఫస్ట్ ఆ పర్సన్ కూడా ఎలా వాడాలనే ఆలోచన అయితే నాకు క్రియేట్ అయిపోయింది. బట్ నేను అవకాశం తీసుకున్నాను సార్, మీరు ఇంకో విధంగా తీసుకో దయచేసి. ఎందుకంటే మీరు మా వెల్ విషర్. చాలా ఏదైనా సరే సింపుల్ అండ్ నేను మిమ్మల్ని చూసి నేర్చుకున్నా. నాకు మెంటర్స్ ఐడియా ఇచ్చారు, ఒక సజెషన్స్ ఇస్తున్నారు. బట్ నా రియల్ మెంటర్ కి ఐడియా ఇచ్చిన మెంటర్ కి డిఫరెన్స్ ఉంటుంది. నేను చాలా మందికి ఇక్కడ మెంటర్ ఉంటాను, బట్ రియల్ గా నా మెంటర్షిప్ క్వాలిటీ అయితే మీకు వచ్చింది. నాకు అంత మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఒక పర్సన్ ఏదేదో మాట్లాడుతుంటే నాకు వీళ్ళు ఇంపార్టెంట్ కాదు. ఇదంతా హెల్తీ ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ. ఆయన ఎవరు, నా తమ్ముడు, అన్ని పక్కలేండి అంతే. తిట్టేస్తున్నారు, అలాగైతే చేస్తే ఇలాగైతే చేస్తే అలాగా అన్నారు. కాకపోతే నాకు వాళ్ళతో సంబంధమే లేదు, ప్రాబ్లమే లేదు అసలు. ప్రాబ్లం అంతా పాపం డబ్బులు పోగొట్టుకుంటున్నారు చూడండి, కంపెనీలకు వెళ్ళి వాళ్ళది. అక్కడ నా ప్రాబ్లం అన్నమాట. పాపం అలాంటి ఫ్రెండ్స్ ని నేను మిస్ చేసుకుంటున్నాను, అలాంటి దాన్ని నేను మిస్ చేసుకుంటున్నానని ట్రైన్ అవ్వడానికి కారణం అయితే చంద్రబాబు గారు స్పెషల్. ఎందుకంటే సార్ వదిలేండి సార్, ఆ సింపుల్ వాయిస్ ఉంది కదా, అది నా బ్రెయిన్ లో చాలా గట్టిగా వెళ్ళిందండి. అందుకే వదిలేసాను అంతా. ఆ తర్వాత అంతా స్క్రీన్ సార్ సరిపోయిందా, స్క్రీన్ సరిపోయింది కదా, థ్యాంక్ యూ సార్ చెప్పినందుకని కూడా థ్యాంక్ యూ చెప్తాను. ఆయన లోపల బయట ఎలా ఉందో నాకు అనవసరం. నేను ఫ్రీ అయిపోయింది, గ్యాస్ మొత్తం బయటకు వస్తుంది, అబ్డో హెల్త్ కొట్టినట్టే వస్తుంది, హ్యాపీ కదా. ఆ మీటింగ్ ఎలా జరిగిందంటే అద్భుతం. కంపెనీ మంది సార్, హెల్తీ కంపెనీ. జిఎంసీలోకి వెళ్తే నాతో పాటు చాలా మంది కోటీశ్వరులు వెళ్తారు. కంపెనీ బాగుపడితే నేను బాగుపడతాను. నేను ఒక సింపుల్ ఈరోజు మార్నింగ్ చెప్పాను సార్కి, నేను ఒక కంపెనీలో కోర్ మెంబర్. 250 మంది ఉన్న దాంట్లో ఎంటైర్ కోటి 60 లక్షల 70 లక్షల మెంబర్స్ ఉంటే అందులో 250 మంది మాత్రమే ఉన్నారు సార్ ఆ కోటి. అందులో నేను వన్ ఆఫ్ ది మెంబర్. ఎక్కడైనా పోస్టర్ ఉంటే ఫస్ట్ ప్లేస్ లో నేను ఉంటాను అక్కడ. అలాంటి నాకు డబ్బులు లేవు. ఇది ఎంత అద్భుతం అంటే, మళ్ళీ అంత కోర్ మెంబర్ కూడా 2 రోజులకి రూమ్ కి 7 నుంచి 10,000, మళ్ళీ ఎన్ని రావడానికి ఒక 20,000, నా పే ఒకటే 40-50,000 లోపు. డబ్బులు లేవు, పిచ్ వచ్చేసింది. కోర్ టీమ్ మెంబర్. ఇది ఈ పాయింట్ చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే రికార్డ్ ఆన్ ది రికార్డ్. పిచ్చిగా చేశాను నేను, కానీ పిచ్ అయిపోయింది. ఒక లీడర్ అంటే ఎగ్జాంపుల్ చంద్రబాబు సార్తో మాట్లాడే ముందు ఒక లీడర్ కి సార్ మీటింగ్ చేద్దామంటే అక్కడ ఒప్పుకున్నారు. కిరణ్ అలాగే చేస్తాడు కదా అంటే కిరణ్ చెప్పాడు, కిరణ్ అడిగాడు, కిరణ్ ఖర్చు పెడతాడు. ఈ అమ్మ జీవితం ఎలాగుంది బాబు. ఇలా లీడర్లు నన్ను వాడేవాళ్ళు. 30,000 ఒక దగ్గర ఎక్కడైనా అయింది అనుకోండి, అందరూ 5,000 వేసుకుంటారు. లాస్ట్ తగిలింది ఏదైనా ఉంటే మొత్తం అంటే 5,000 వేస్తాను, మళ్ళీ తగిలిందే వేస్తాడు. ఎంత స్ట్రగుల్ అంటే అసలే లేని సిచ్యువేషన్ లో ఉన్న సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ కొంచెం బడ్డెన్ పడేది. ఇక్కడ నాకు తెలిసి అస్సలు ఆ ఛాన్సే లేకుండా చేశారు. స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. నాకన్నా మీరు ఏజ్ లో పెద్దవాళ్ళు కాబట్టి, ఈ ప్లాట్ఫామ్ లో కూడా పెద్దవాళ్ళు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఆపర్చునిటీని ఖర్చుకి వెనకాడకుండా ఇవ్వడం అనేది చిన్నదేం కాదండి. దానికోసం హార్ట్లీ వెల్కమ్. అందరూ కూడా క్లాప్స్ తో ఆయన వెల్కమ్ చేసే ప్రయత్నం చేద్దాం. హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే,
మీటింగ్ చాలా బాగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీ అయ్యారు. అన్నింటికి మించి CEO గారు నిన్న ఒక మాట అన్నారు, ఏదో పవర్ ఉంది సార్ అక్కడ. మేము కూడా ఊహించలేదు, చాలా అద్భుతాలు జరిగిపోయి వాళ్ళు ఇవన్నీ ఊహించలా. అంటే మీటింగ్ అంటే జస్ట్ మీటింగ్ లా, కానీ ఆ వెనక స్పెషల్లీ మీరు మీ టీమ్ టూ మచ్ డెడికేషన్ తో పనిచేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటే ఫ్రెండ్స్, నా ఆలోచన ఎప్పుడూ ఒకటే, డబ్బులు పెట్టగలమేమో కానీ చేయలేము. మాకు ఇంకో మీరు పెట్టిన పోస్టర్నే ఫార్వర్డ్ చేయగలను, నా పోస్టరే డిజైన్ చేయలేను. నాకు తెలియదు, అంటే నేర్చుకోవాలని మళ్ళీ ఇప్పుడు నేర్చుకోవాలి. ఇంకా నేను ఎప్పుడు ఒకటి ఆలోచిస్తా, నేర్చుకునే దానికంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫాలో అయిపోవడం మేలు కదా. మీటింగ్ అయితే ఇక్కడ కంపెనీ ఎంత బలంగా వెళ్ళిందో, ఆ మీటింగ్ ఆ రోజు ఆ వాతావరణం కానీ, ఆ అరేంజ్మెంట్స్ కానీ, ఈ ఫుడ్ కానీ మొత్తం వెళ్ళిపోయింది సార్, ఎక్కడికో వెళ్ళిపోయింది. మేము కోర్ టీంతో మాట్లాడుతుంటాం కదా, మెయిన్ పర్సన్స్ తో. సార్ కిరణ్ గారు సూపర్ సార్, ఇంకంతే వాళ్ళ టీం ని ఇంకేం అనలేము మనం. తక్కువ టైంలోనే చాలా బాగా చేశారు అందరికి. రెండోది పాజిటివ్ అమ్మల మధ్యలో కార్లో మేము వచ్చినప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది సార్, ఇటు రాజమండ్రి ఉంది, విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది, హైదరాబాద్ ఉంది. ఏంది సార్ ఈ మూలకేంది రావడం, ఎవరు డైరెక్ట్ బస్సు లేదు ఇక్కడికి. అదేంత గాడ్ గ్రేస్ అసలు. వచ్చి నుంచి ఆ వైబ్రేషన్ మారింది. నిన్నటికి 2 కోట్లు టచ్ అయిపోయింది కంపెనీ. 2 CR జస్ట్ స్పాన్ ఆఫ్ 8 days. సార్ 2 కోట్లు 30 లక్షలు మనమే కదా, బోనస్ కదా ఉంది, రెడీమేడ్ ఉంది. మొదటి నెల బేసిక్ గా జాన్యువరి అనగానే పండగ సార్, కష్టమనే దగ్గర నుంచి GMC అయిపోతే రోజు పండగ అనే స్థితికి తీసుకొచ్చారు CEO గారు. నిన్న డాక్టర్ గారు సార్ టప్ కొట్టేసి ఏమి అడగల, అంటే ఎంత బలంగా అతను మైండ్కి ఇదైందో. సార్ నేను ఎన్నో నెంబర్ సార్, సార్ కంగ్రాచులేషన్ అనగానే ఎన్ని సార్ అంటే CEO అడిగారు, 5, 6, 5 చెప్పారు. 10 లోపు ఉన్నాను కదా సార్. వెరీ గుడ్, సో థ్యాంక్ యూ సార్. అంటే ఎగ్జాంపుల్ చెప్తా పవర్ ఎలా ఉంది అనేది. లాస్ట్ 3-4 నెలల నుంచి ఆ డాక్టర్ గారు ఇచ్చిన వ్యాపారం 120 IP, 120 IP. 120 IP అంటే ఎంత సార్? నియర్లీ లాస్ట్ 4 రోజులు ఇచ్చిన వ్యాపారం 3200 IP. నిన్న అతను మాట ఒక విషయం, అతను రాత్రి కంగ్రాచులేషన్ చెప్పినప్పుడు అతనికి ఎంత భయంకరంగా కనెక్ట్ అయిపోయిందంటే, సార్ ఇప్పుడు నా ముగ్గురిని కూడా ఈ నెలలో GMCలోకి తెచ్చేస్తాను సార్ అన్నారు. ఏం సార్ అంటే 20% మెంటర్ బోనస్ ఉంది కదా సార్ అన్నారు. అంటే మిగిలిన ఏమీ తెలియదు, గ్రూప్ ఇన్సెంటివ్ కూడా ఆయనకి తెలియదు. పవర్ అంటే ఎంత చూడండి, ఈ నెల 30 మంది అవుతారు, మన 24 మంది ఉండాల్సిందే. 19 ఇప్పటి వరకు 24 మంది ఉన్నాం కాబట్టి ఇప్పుడు నన్ను తీసండి, నేను అలాగే అచీవ్ అయిపోయింది కాబట్టి 23 మంది ఉండాల్సిందే. ఈ నెలలో ఉంటే కొన్ని 2.5 సంవత్సరాల్లో బయటకు వచ్చాం అనుకోండి సార్, సంవత్సరానికి 4 లక్షలు అయితే ఫిక్స్ కదా. 40 లక్షలు సార్, ఈ ₹1 కోటి రావాలంటే మామూలు ఉద్యోగం అడగండి. 40 సంవత్సరాలు దాటితే నేను పేషెంట్ పక్క మళ్ళీ కొటేషన్లు అవి పెట్టుకుంటుంటారు. రెండోది కోట్లు ఎత్తి మాటలే, పవర్ఫుల్. అందుకోసమే ఇప్పుడు ఏమీ లేదు, రోజు అచీవ్ అయిన వాళ్ళతో మాట్లాడిస్తే మన సెషన్ అయిపోద్ది. ఇంకా రియాలిటీ ఫ్రెండ్స్ అంటే మనము ఒక జస్ట్ చార్ట్ రెడీ చేసాం,
3,000 అయిపోయేది, ఎండి అయితే 25,000 అది ఇది. ఇప్పుడు స్ట్రైట్ అవే ఉంది కదా డైరెక్ట్. వచ్చిన వ్యక్తికి మొత్తం చూస్తే 2,30,000 వచ్చింది, 2 ట్రిప్పులు వచ్చాయి. ఇంకా గ్లోబల్ లోకి వెళ్ళిపోయారు. రేపు ఎల్లుండి స్టార్ట్ అయిపోద్ది. ఆ ఇన్కమ్ కూడా 2-3 days లో స్టార్ట్ అయిపోయింది. ఈ వారం అయితే అకౌంట్ కి ఇప్పుడు వరకు ఎవరైతే జిఎంసీ వాళ్ళ పేఅవుట్స్ కూడా కనబడతాయి. ఇంక భలే ఉంటది అసలు సెషన్ కూడా. రేపు మన March 8లో 50 మంది జిఎంసీలే ఉంటారు సార్. వాళ్ళకి ఇప్పుడు చేయలేయాలి గట్టిగా. సార్ 68 crores బిజినెస్ ఇయర్ జరిగితే 10 కోట్ల రూపాయలు జిఎంసీ మెంబర్లకు వెళ్తాయి సార్. స్ట్రైట్ అవే 15% ఆలోచన ఏంటి? సీఓ నేను చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మరి మీరు ఎక్స్ప్లెయిన్ చేయకండి. లోపలికి వెళ్తే కోటి తీసుకొని బయటకు వస్తాం, మాకు అర్థమైపోయిందని చెప్పి. ఇంక ఎక్స్ప్లెయిన్ లెవెల్ అంత ఆలోచన లేదు సార్. లోపలికి వచ్చామా, మా డబ్బులు మాకు వస్తుంటే ఇవన్నీ 9,840 పాయింట్లు అక్షరాలు 1,1,84,400. మా బుర్ర అదొక్కటే పనిచేస్తుంది సార్. ఎందుకంటే 1 కోటి కానీ నెలకి 40,000 జీతంలా పని చేస్తే 25 సంవత్సరాలు సార్ వస్తుంది ఆ 1 కోటి రూపాయలు. సార్ చెప్పారు కదా 40 సంవత్సరాలకి 8 గంటలు, వాడు ఎప్పుడు జీతం ఇస్తారో తెలియదు. ఇది అలా కాదు కదా, ఏ రోజు డబ్బులు ఆ రోజే. కొన్ని 10 సంవత్సరాలు అనుకోండి సార్, రోజుకి నెలకి 80,000 సార్. ఇప్పుడు టీం నుంచి ఎంత వ్యాపారం చేసి ఉంటాం ఓవరాల్ గా? ఈ 8వ తారీఖు వరకు ఎంత జరిగి ఉంటాయి సార్? డాక్టర్ గారికి ఒకసారి మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ అదే కిరణ్ సార్ అన్మ్యూట్ ఇవ్వాలి. కిరణ్ సార్ అన్మ్యూట్. సార్కి మీరు ఓకే రైట్. మన టీం నుంచి ఎగ్జాంపుల్ ఎంత అయిపోయి జరిగి ఉంటుంది? ఒక 500 అనుకోండి. 500 5 ఏళ్ళు 35 అంతేనా? 3.5 లక్ష అంతే కదా? సరే సరే. కానీ 30 లక్షల రూపాయలు స్టార్ బోనస్ మనం కూడా తీసుకోవడానికి రెడీ ఉన్నాం. అది బ్యూటీ పార్ట్నర్షిప్. 30 లక్షలు రెడీ ఉంది స్టార్ బోనస్. కాబట్టి ఒకటి మాత్రం నిజం, మీటింగ్ క్రెడిట్ మొత్తం కిరణ్ సార్ అండ్ టీమ్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు కిరణ్ సార్ మొన్నటి వరకు విన్ను లేకపోతే డాక్టర్ గారి టీంకో తెలుసు, ఈ కంపెనీ మొత్తం తెలుసు. రేపు మీటింగ్ చేసినప్పుడు కుదిరితే 2 రోజుల ముందు రమ్మని కూడా అడుగుతారు. ఎందుకంటే అంత పెర్ఫెక్ట్ వెళ్ళింది. మనం కూడా మన టీం స్పెషల్లీ మనం వచ్చిన అతిథులను ఎక్కువ గౌరవించాం. ఎందుకంటే రోజు కావాలంటే మేడం అన్నట్టు మనం మాట్లాడుకుంటాం. మనకు చాలా టైం ఉంది పర్లా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆలోచించి వెళ్ళారు. నాకు ఒకటి బాగా నచ్చింది. అదే గ్లాస్ లో చిన్న బౌల్లో వేసేసిన ఏ చెట్టు అది మనీ ప్లాంట్ ని ఇంట్లో పెట్టుకున్నాం. అది బయట జస్ట్ ఆ బౌల్ తీసిస్తే అది ఎంత పెద్దగా సపోర్ట్ జరిగితే ఎలా అవుతుంది అనే విషయాన్ని మనం ఇంకా ఆ బౌల్ చుట్టే తిరుగుతున్నాం. కానీ బయటికి అంటే ఒక పరిధిలోనే ఆలోచిస్తున్నాం. కానీ ఒక్కసారి ఆలోచిస్తే నిన్న ఫైనల్లీ సిఇఓ గారు మేమందరం మాట్లాడే క్రమంలో ఆయన ఒక మాట అన్నాడు సిఇఓకి, సార్ మీరు 1 కోటి రూపాయలు ఎరా సార్, అది సొర వెనకుంది 200 కోట్లు. మీ మెర కోసం కష్టపడితే సొర వస్తుంది సార్. నాకు అర్థమైపోయింది. కాబట్టి జనాల మైండ్ సెట్ ఏంటి, కొంతకాలం పని చేస్తే అంటే కోట్లు నమ్మట్లా. బేసిక్ గా అందరూ చెప్పే మాట అదే కదా. ప్లాన్ లో మనం తక్కువ చూస్తున్నాం 200 కోట్లు. నిన్న ఒక ప్లాన్ చూసా 2,000 కోట్లు ఉంది అక్కడ. కాకపోతే ఒక 10 మందికి 10 కోట్లు కూడా వచ్చేసి ఉంది. కాకపోతే డబ్బులు కాదు, బయటకు వచ్చి టీకి పనికి రావు. వాళ్ళు మళ్ళీ ఎవరిని అడుక్కోవాలి. చూసాను నేను అక్కడ వచ్చింది. ఇదిగో నాకు రియల్ డబ్బులు 2 లక్షలు వచ్చాయి. దీంతో నేను బంగారం కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం యానంలో వెళ్తుంది.
మనకు మంచి ఫిష్ దొరుకుతుంది, క్రాప్ దొరుకుతుంది, ఇంకేం కావాలన్నా దొరుకుతాయి. ఈ 10 కోట్లు ఉన్నాయని ఇంత వాటర్ ప్యాకెట్ ఇవ్వడాడు. రియాలిటీ మన టార్గెట్ అంతా ఒకటే. డాక్టర్ గారు చెప్పినట్టు బుక్ పెట్టుకొని బయలుదేరండి. నెల పూర్తి అయినప్పుడు ఒక గ్రూప్ నుంచి మనకు కావాల్సిన 9-10 డిప్లొమాలు రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అనుకోవడం ఏంటి, సిఇఓ రావడం ఏంటి, ఎక్కడే జిఎంసి లాంచింగ్ ఏంటి, ఇంకా ప్రొడక్ట్ ఎక్కడ ఏంటి, ఆరాగస్ చూడడం ఏంటి, ఏంటి అంటే ఎంత పాజిటివ్. కాబట్టి 2026 మనం అనుకునే కోటీశ్వరులమే ఉన్నాం. కాకపోతే 2026 జనవరి 31 అయిపోతే 27-28లో ముందైతే ఈ కోటి తీసేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు వన్స్ అగైన్ పేరున, ఎందుకంటే మీటింగ్ జరగడం వేరు, అరేంజ్మెంట్ వేరు. ఏది మిస్ అయినా మనకు తెలిసిందే కదా. పప్పులో ఉప్పు లేదని అంటారు. ఎంత పోయి కోడిపోతుంది, పప్పులో ఉప్పు కోసం చూస్తారు. మొన్న నేను ఒక మీటింగ్కి వెళ్ళాము, కంపెనీ చాలా బాగా పెట్టింది. ఒక వ్యక్తికి 2200. ఒకడేమడిగాడు తెలుసా, సార్ నాకు బిర్యానీలో 3 ముక్కలే వచ్చాయి సార్, వీళ్ళు సరిగి పెట్టలేదు, అడగండి సార్ అన్నాడు. ప్రియమ్మ బిర్యానీ నేను కావాలని 30 ముక్కలతో పెడతాన్నాడు అన్నాడు. అలా అన్నట్టు ఒకటే, చాలా బాగా జరిగింది. వన్స్ అగైన్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, అట్ ది సేమ్ టైం అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ నెలలో అయితే మహా అద్భుతాలు జరిగిపోతున్నాయి. అద్భుతాల్లో మనం పార్ట్ అవ్వాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? రేపు మనం మీరు వైజాగ్ మీటింగ్ మీద పాజిటివ్ ఇచ్చి కొంచెం అడవుడి చేద్దాం. ఈరోజు చిన్న ఇది ఉంది, చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎనివే వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. సో నిన్న మీ మీటింగ్ లో కూడా టీ పెట్టలేదని చెప్పేసి ఆల్రెడీ. అవునవును, అంతే మరి. ఆ టీ ఏదో బయటికి వెళ్తాను సార్, టీ ఉందిలే అనేసి ఒక వైబ్ క్రియేట్ అయింది. వర్కౌట్ చేద్దాం పెద్ద ఎత్తున. కంగ్రాచులేషన్స్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికి వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి హోప్ని అయితే కల్పించారు ఈ మీట్తోన. అలాగే రాజేశ్వరి గారు, మీరు అవకాశం ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసి మీకు అన్నిటి ఇచ్చాను, ఆప్షన్ తీసుకోండి. ఇంత జరిగిన తర్వాత మెయిన్ రోల్ మనకి మీట్ అయితే కావాలి. ఆ మీట్ అయ్యింది, అన్ని అయింది, కానీ దాంతోపాటు ప్రోడక్ట్ కూడా సప్లై కావాలి మనకి. వితౌట్ సప్లై మనం ఏం చేయలేం. చూడండి, ఇక్కడ మనకి అంత సపోర్ట్ లీడర్స్ దొరికారు, టీం వస్తుంది, అవి జరుగుతాయి. కంపెనీ చేయాల్సింది కంపెనీ చేస్తుంది, మనం చేయాల్సింది మాత్రం మనం చేస్తే సరిపోతుంది. ఏం లేని కంపెనీకే బ్యాగుల్లోని వాటిలోని సరుకులు వేసుకుని అన్ని ఉన్నప్పుడు మూసుకొని ఉంటే జీవితం అంతా మూసుకొని ఉండడమే తప్ప ఏమీ అవ్వదు. అంత ఇన్కమ్ చూపిస్తుంది. సార్, నేను 3 కార్డులు క్రెడిట్ కార్డులు క్లోజ్ చేశాను. అంటే చిన్న విషయం కాదు. 16 కార్డులు ఇబ్బంది పడే దాని నుంచి 3 కార్డులు క్లోజ్ చేసే అవకాశం కల్పించాను. ఇంకా ఇప్పటికీ వాళ్ళు కాల్ చేసి, సార్ ఇలా అవుతుంది, చేస్తారు, ఇలా అవుతుంది. నాకు నమ్మకం మీ మీద కాదు కదా, కంపెనీ మీదే లేదు. నమ్మకం లేకపోతే ఎక్కడ చేస్తాం? హలో, లీడర్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నారు, ఎంత సపోర్ట్ చేస్తుంటే లీడర్స్ ఇచ్చే సపోర్ట్ ఎంత, ఇప్పుడు చంద్రబాబు గారు అవ్వచ్చు, శ్రీనివాస్ గారు అవ్వచ్చు, ఎంత సపోర్ట్ చేస్తున్నారు. మరి అదే మనకు దొరుకుతున్నప్పుడు అక్కడ అది కూడా దొరకట్లేదు. ఎక్కడైనా మనం తీసుకోవడమే కానీ మనం ఇచ్చే పొజిషన్ లో ఎవరు ఉండరు అక్కడ. అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి బేగ వచ్చినందుకు దేవుడికి నిజంగా ఆరోహణం. ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా తప్పులేదు బయటకు వచ్చినందుకు, అంత మాయా ప్రపంచం నుంచి బయటకు వచ్చినందుకు. కానీ ఒకే ఒక విషయం, ఇప్పుడు కూడా నేను మారలేదు అంటే నేనే మూర్ఖత్వంగా ఉన్నట్టు, అంటే ఇంకెవరు కాదు. ఇప్పుడు నేను అన్న విషయం ఈ 18 మందిలో నేను అనుకోండి చాలు. అంటే 18 మందిలో నేను అనుకోండి. నేనైతే 2 సార్లు అనుకుంటాను, ఎందుకంటే 2 ల్యాప్టాప్ మొబైల్ ఆన్ చేశాను కాబట్టి. నేనే మూర్ఖుణ్ణి, డబల్ మూర్ఖుణ్ణి మారకపోతే. వాళ్ళు ఆశలు చూపిస్తారు, ఆశయాలు చూపిస్తారు, అవి చూపిస్తారు, కానీ 1,00,000 కూడా రాదు అని చెప్పి కూడా ఇప్పటికీ 1,00,000 అని కన్నీటి యుద్ధులైతే జాచేస్తున్నాం మన అందరం కూడా. మరి నీ ముందే నేను 1,50,000 పైన తీసుకున్నాను కదా, పేవకు తీసుకొని చూపించాను కదా. ఇంత ఉండి కూడా ఎందుకు అడిచి వస్తాం?
అసలు సమస్య లేదు. మనం ఎంత నేనైతే కోటి బిజినెస్ ఇచ్చాను, కోటి వాల్యూమ్ బిజినెస్ ఇచ్చాను. అంటే అప్రాక్స్ గా 4 కోట్లకి నేను తీసుకుని 30 నుంచి 40 లక్షల లోపే 1-2 ట్రిప్పులు. అందులో నేను ఆ టీంలో వాళ్ళు నలుగురు ఎంతమందో మిస్ అయిపోయిన ట్రిప్పులు తీసుకెళ్లేదు కంపెనీ. ఎక్కడ అచీవ్మెంట్ కి బ్యాంకాక్, నెక్స్ట్ మన దుబాయ్, ఇప్పుడు లోకల్ ట్రిప్పులు మారేడుమిల్లి వరకు తీసుకున్నాం. ఇప్పుడు రాబోయే గోవా, మలేషియా ఫిక్స్. ఇంకా మనం వెళ్ళడం పక్క, మన పాస్పోర్ట్ రెడీ చేసి ఉంచుకుంటే వెళ్ళడమే పక్క. అంత హోప్ కనిపిస్తుంది కంపెనీ కోసం. ఏం చేయాలి సార్? కొంచెం ఒక 3 months పెట్టండి, ఎఫెక్ట్ పెట్టండి. మీరు ఈగోస్ ఉన్నాయా తీసి మరిచి లోపల పెట్టుకుని తప్ప దేనికి పనికిరావు. ఒక వైట్ పేపర్ గా వెళ్ళండి. నేనైతే మన శ్రీనిబాబు గారు చెప్పింది ఫాలో చేస్తున్నాను. మనకి ఎంత ఉన్నా సరే, కానీ శ్రీనివాస్ గారు చెప్పింది ఫాలో చేస్తున్నాను, బాగుతున్నాను. చంద్రబాబు గారు చెప్పింది చాలా వరకు చేంజ్ చేసుకుని వస్తుంది. కారణం ఏంటంటే సింపుల్. మన అరిస్తే కొలిస్తే ఏం రావట్లేదు, ప్రేమగా వేస్తే మాత్రం గోల్డ్ వచ్చేస్తున్నాయి. మరి చేద్దాం ఆ విధంగా. మనం ఎందుకు చేయకూడదు? ఓకే, అలా చేస్తే ఒక స్టోర్ వచ్చింది అమలాపురంలో. అమలాపురంలో ఇలా స్టోర్ రావడం కాదు, ఆ వాయిస్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇప్పుడు ఎవరెవరికి ఉపయోగపడుతుంది? అందరికీ ఉపయోగపడుతుంది, స్పెషల్లీ మన టీం. ఓకే, మనం అలాంటి ఆప్షన్ అయితే తీసుకున్నారు రాజేశ్వరి గారు. స్పెషల్లీ విత్ అంటే మీ ఫ్యామిలీకి అందరూ కూడా సపోర్ట్ గా ఉంటాం. ఎంటైర్ మన వింటి అన్న అయితే గట్టిగా ఉంటాం. సపోర్ట్ అన్నది కాదు, మనం వెల్ ట్రైనర్ టీం. అంటే మామూలు టీం కూడా కాదు. ఎవరికైనా టీం కి ట్రైనర్స్ కావాలి, మన టీం నుంచే ట్రైనర్స్ ఉన్నారు. ఓకే, అలాంటి అవకాశం ఉంది కాబట్టి మీకు ఫుల్ సపోర్ట్, ఫుల్ ప్యాక్ అయితే మేము అందరం ఇస్తాం. మీకు హార్ట్లీ వెల్కమ్. మీకు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా కంగ్రాచులేషన్ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్ అందరికి. గుడ్ జిఎంసీ సార్. అమలాపురంలో మీటింగ్ అరేంజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. అది అమలాపురానికి ఒక అదృష్టం కింద చెప్పాలి. దీంతో సిఇఓ గారితో ఎప్పుడూ మీట్ అవ్వలేదు, అంత క్లోజ్ గా మీట్ అయ్యాను నేను. నెక్స్ట్ వచ్చి ఈ ప్రీవియస్ కంపెనీ అయితే చాలా హడావుడిగా ఉండేది, ఇది కామ్ గా జరిగిపోయింది సార్. మీటింగ్ అయితే చాలా బాగుంది. అలాగే హైదరాబాద్ నుంచి కూడా పెద్ద లీడర్స్ రావడం కూడా హ్యాపీగా ఉందండి. అలా ఈ మీటింగ్ మనకి ఇక్కడ కండక్ట్ చేయడానికి కారణమైన మీరు, చంద్రబాబు గారు, శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఈ మీటింగ్ గ్రాండ్ గా సక్సెస్ అవడానికి సపోర్ట్ చేసిన లక్ష్మణ్ కి, సత్యప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. అలాగే నాకు ఇక్కడ స్టోర్ అరేంజ్ చేసినప్పుడు ఎవరికి ఇంత అవకాశం దొరకదేమో, నాకు అంత మంచి అవకాశం దొరికింది సిఇఓ గారితో. ఇదే నాకు లక్కగా అనుకుంటున్నా సార్. ఇదే స్టార్టింగ్ పాయింట్ అనుకుంటున్నాను. స్టోర్ అయితే అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. మెయిన్లీ నాకు మీరు ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా నాకు మెయిన్ సపోర్ట్ వచ్చి మా హస్బెండ్ సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను దీంట్లోకి రావడం జరిగింది. ఏ లేడీకైనా బ్యాక్ హస్బెండ్ సపోర్ట్ ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. అందరికి, చంద్రబాబు గారికి, శ్రీనివాస్ గారికి, కిరణ్ గారికి, లక్ష్మణ్ గారికి అందరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. యాజ్ అ లేడీగా హోప్ లేకుండా మనం ఏది కంపెనీలో ఎవరికి ఇన్వాల్వ్మెంట్ చేయలేదు. నేను ఒక కంపెనీలో ఒక పర్సన్ 50,000 నుంచి 2 లక్షలకు పెట్టే ఛాన్స్ స్టోర్ తీసుకోవాలంటే సార్ వద్దు సార్, ఆపండి సార్ అని సజెషన్ ఇచ్చిన మనకి కూడా చాలా అచ్చొచ్చు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తానంటే ఒకసారి ఆలోచించండి. ఎన్నో చెక్ చేస్తాను కానీ నేను మాట వదిలేను, ఎన్నో పేపర్ వర్క్ చేస్తాను కానీ ఏది చెప్పను. నా పేపర్ వర్క్ నా డైరీలో ఉంటుంది. ఆ డైరీ మన సిఇఓ గారి ఫస్ట్, అంటే ఈ డైరీ కూడా చాలా అద్భుతం అండి. ఈ డైరీ గురించి మీకు తెలుసో తెలీదో, ఇది కంపెనీ సిఇఓ గారితో తీసుకున్న ఫస్ట్ పిక్. ఇది ఏదో నాది సిఇఓ గారు ఫోటో వేసుకొని దిగిపోలేదు ఈ డైరీ. ఓకేనా, ఫస్ట్ పిక్ ఇది. సార్ చూసింది మీరు ఫస్ట్ వచ్చింది కదా, హ్యాట్స్ ఆఫ్ సార్. నిజమే, దానికే ఏం చనిపోతాం అంటే తక్కువేం కాదు. మన డ్రీమ్స్ గోల్డ్ ఉంటాయి, మనం అన్నీ ఉన్నాయి, కానీ ఒకటే లేదు. ఏంటి? అది కంపెనీలో ఉంది. జిఎంసీ ఓపెన్గా మనం తీసుకుంటాం. ఓకే, స్పెషల్లీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎంత మంచి పార్టిసిపేషన్ లో మీ అందరూ వెల్ సపోర్ట్ చేశారు. లక్ష్మి గారు, సత్యప్రసాద్ గారు, అలాగే ఎవరైతే ఆల్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా బస్సుని కూడా అనౌన్స్ చేసి తీసుకొచ్చిన సపోర్ట్ అయితే చేశారు ప్రదీప్ గారు. ఆ బస్ కి మొత్తం కోఆర్డినేట్ చేసిన సునీత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ మేడం. సార్ అకాడమిక్ హెడ్ ని కూడా మీట్ అవడం హ్యాపీగా ఉంది సార్. మాకు డిప్లొమా కోర్స్ అంటే ఆయన ద్వారానే జరుగుతుంది కాబట్టి అకాడమిక్ హెడ్ మీట్ అవడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. డైరెక్ట్ మీట్ అవడం అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, ఇంత హ్యాపీనెస్ ని మనంతా ఈరోజు చాలా ఎక్కువ టైం అయితే తీసుకున్నాం. బట్ ఇది ఎక్కువ టైం కాదు, ఎక్కువ సక్సెస్ తీసుకున్నాం. ఓకే, ఆ సక్సెస్ తీసుకున్నా గట్ట 5 minutes 2 minutes కూడా ఉండలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నా కాల్స్ చాలా ఉంటాయి కదా బాబా, నాకు నేను మాట్లాడను అంటే ఒక కమిట్మెంట్. చూడండి, ఈ మీట్ కి అందరూ ప్రాపర్ గా నాకు చాలా వెల్ సపోర్ట్ అయితే చేస్తారు. తిరిగి మరి మార్చ్ లో ఒక మెగా సెలబ్రేషన్ అట్ విశాఖపట్నంలో కలుద్దాం. థ్యాంక్ యూ. అమలాపురం సక్సెస్ చేసిన ప్రతి ఒక్క నా కోర్ లీడర్స్ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ. జై హెల్త్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఐఎం జిఎంసి. జై హెల్త్. అలవాటైన ప్రపంచం కాబట్టి కొంచెం జై హెల్త్ మన బ్రాండ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, స్పెషల్లీ పేరున. సుంత గారు ఫాలోఅప్ చేసి బస్సుని అందరిని ఎక్కించుకోవడం, నెక్స్ట్ మహేష్ గారు, సతీష్ గారు, వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లేట్ చేయొద్దు, మనం కూడా త్వరలోనే జిఎంసి. గుడ్ మార్నింగ్ జిఎంసి. ఓకే, టుమారో ఆన్ నోట్స్. గుడ్ మార్నింగ్ జిఎంసి, గుడ్ మార్నింగ్ జిఎంసి, గుడ్ మార్నింగ్ జిఎంసి, గుడ్ మార్నింగ్ జిఎంసి. ఓకే, ఒకసారి అందరూ కూడా గుడ్ మార్నింగ్ జిఎంసి, గుడ్ మార్నింగ్ జిఎంసి అని మీరు మనసులో అనుకోండి. లోపు నేను అన్మ్యూట్ చేస్తాను. అందరూ అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. గుడ్ మార్నింగ్ జిఎంసి, గుడ్ మార్నింగ్ జిఎంసి, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జిఎంసి, గుడ్ మార్నింగ్ జిఎంసి, గుడ్ మార్నింగ్ జిఎంసి, గుడ్ మార్నింగ్ జిఎంసి సార్. గుడ్ మార్నింగ్ జిఎంసి, గుడ్ మార్నింగ్ జిఎంసి లీడర్స్. గుడ్ మార్నింగ్ జిఎంసి. గుడ్ మార్నింగ్ జిఎంసి సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, మార్నింగ్ జిఎంసి. గుడ్ మార్నింగ్ జిఎంసి లీడర్స్. జోష్. గుడ్ మార్నింగ్ జిఎంసి, గుడ్ మార్నింగ్ జిఎంసి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ జిఎంసి. నిన్న ఒక